ఓ ఓ ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహో నచ భూతసంఘః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓ ఏది ఉన్నా అది ఉంది అనే జ్ఞానం మనకు కలిగినప్పుడే ఆ ఉన్నది ఏదో ఉంది అని అర్థం. కాబట్టి ఉండడం వేరు, ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం కలగడం వేరు ప్లీజ్. ఒకవేళ దానికి సంబంధించిన జ్ఞానం కనుక మనకు లేకపోతే అది ఉన్నదే అయినా లేనట్లుగా ఉంటుంది. కాబట్టి ఒక వస్తువు ఉంది అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు ఉండాలి. వస్తు జ్ఞానం వేరు కాదు కనుక వస్తు జ్ఞానం మనకు కలిగితే వస్తు స్వరూపం తెలుస్తుంది. వస్తువు ఉండినా దానికి సంబంధించినటువంటి జ్ఞానం లేనప్పుడు అది ఉండినా కూడాను లేనట్లుగానే మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రపంచంలో మనం వస్తు జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. బుద్ధికి తెలిసేటువంటిది ప్రపంచ జ్ఞానం. ఏది తెలిసినా బుద్ధికే తెలియాలి. రూపాలు కంటికి అందాలి, శబ్దాలు చెవికి అందాలి, జ్ఞానం బుద్ధికి అందాలి. కాబట్టి ఏదైనా బుద్ధికే తెలియాలి. ప్రపంచ జ్ఞానం అంతా బుద్ధికి తెలుస్తుంది. కానీ పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం అది బుద్ధికి తెలిసేది కాదు, బుద్ధిలో తెలిసేది. తనకన్నా అన్యంగా వేరుండి తెలిసేటువంటిది కాదు. కనుక ప్రమాణాన్ని గురువు అందిస్తూ ఉంటే మనకు ఆ జ్ఞానం కలుగుతుంది. కనుక ఇది ఉత్పన్నమవుతుంది. జ్ఞానం ఉన్నదైనా ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఇది ప్రపంచం నుంచి మన బుద్ధికి అందేది కాదు, మన బుద్ధిలోనే స్ఫురించేది. అది ప్రధానమైనటువంటి విషయం. ఇది గురు బోధ ద్వారా అందుతుంది. గురువు ప్రమాణాన్ని ఇస్తాడు కనుక అంటే జ్ఞానం ప్రమాకరణం ఇది ప్రమాణం. కనుక గురువు ఎప్పుడైతే ప్రమాణాన్ని, శాస్త్రాన్ని మనకు అందిస్తాడో తత్సంబంధమైనటువంటి జ్ఞానం బుద్ధిలో కలుగుతుంది. కాబట్టి బుద్ధికి అందేటువంటిది ప్రపంచ జ్ఞానం, బాగా గుర్తుపెట్టుకో. బుద్ధిలో అందేటువంటిది పరమేశ్వరుడికి సంబంధించినటువంటి జ్ఞానం. ఇది సాంప్రదాయక బోధ. నెక్స్ట్, ప్రమాణాంతరస్య అనపేక్షత్వాత్ స్వయం ప్రమాణత్వాత్. ప్రమాణాంతరస్య, ప్రమాణ అంతరం. అంతరం అంటే వేరుగా ఉండేది అని అర్థం. కాబట్టి ప్రమాణం ఏదైతే మనకన్నా వేరుగా ఉందో, ప్రమాణ అంతరస్య అనపేక్షత్వాత్ అంటే ప్రమాణం ఇప్పుడు ఏది మనకు, ఇప్పుడు శబ్దము, దానికి చెవులు ఉండాలి, అది ప్రమాణం. చెవులుండినా కూడా మనసు కూడా ఉండాలి, ఇది కూడా ప్రమాణం. అట్లాగే కళ్ళున్నాయి, రూపాలు ఉంటాయి. రూపాలకు ప్రమాణం ఏంటంటే కళ్ళు ఉండాలి, దాని వెనక మనసు కూడా పనిచేస్తూ ఉండాలి. కాబట్టి రూప విషయంలో కన్ను మనసు కారణమైనట్టుగా, ప్రమాణమైనట్టుగా, శబ్దం విషయంలో చెవి మనసు మనకు ప్రమాణంగా తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రమాణ అంతరం, అదే ప్రమాణ అంతరస్య, ప్రమాణం ఏదైతే ఉందో
దానికి వేరుగా ఇక్కడ ఫలరూపత్వాత్ స్వయం ఫలరూపతేతి పరిపూర్ణమైనటువంటి భక్తి ఏదైతే ఉందో ఇది ప్రమాణ అంతరస్య అనపేక్ష్యత్వాత్ వేరే ఒక ప్రమాణం కావాలని చూడదు. శబ్దాలు వినాలంటే ఎట్లాగైతే చెవి మనసు కావాలని మనం అనుకుంటున్నామో, రూపాలు కావాలంటే కన్ను మనసు కావాలని అనుకుంటున్నామో, అట్లాగే భగవంతుని విషయంలో లేక పరమ ప్రేమరూపమైనటువంటి అమృత స్వరూపమైనటువంటి భక్తి విషయంలో స్వయం ప్రమాణమే కానీ మరొక ప్రమాణం కాదు, ఇంకొక దాని మీద ఆధారపడి లేదు. కాబట్టి దృశ్యాల విషయంలో మనం ఎట్లాగైతే కన్ను మీద మనసు మీద ఆధారపడి ఉన్నామో, కనుక ఈ భక్తికి ప్రమాణాంతరస్య అనపేక్ష్యత్వాత్ దీనికన్నా వేరుగా మరొక ప్రమాణం అవసరం లేదు. స్వయం ప్రమాణత్వాత్ దానికి అదే ప్రమాణంగా ఉంది భక్తి. కాబట్టి ప్రాపంచికంగా ఏదైతే బుద్ధికి అందుతూ ఉన్నాయో ఆ విషయాల్ని తెలుసుకోవడానికి ప్రమాణం అవసరం. సరేనా? నీ విషయంలో ప్రమాణం అవసరం లేదు, మరొకటి ఉంది అని తెలియడానికి ప్రమాణం కావాలి. అందువల్ల ఏది మనకు తెలిసినా ప్రమాణ సిద్ధంగానే తెలుస్తాయి. త్వమసి నువ్వు ఉన్నావు అని చెప్పినప్పుడు అది ప్రమాణ సిద్ధం. ఎందుకని? నువ్వు ఉన్నట్లుగా నేను చూస్తున్నాను కనుక. మరి నేనున్నాను ఇది ఏ ప్రమాణానికి అందుతుంది? అహమస్మి. త్వం అసి నువ్వు ఉన్నావు అది ప్రమాణానికి అందుతుంది. అహమస్మి నేనున్నాను ఏ ప్రమాణంతో అందుతుంది? ఏ ప్రమాణం అవసరం లేదు, స్వయం ప్రమాణత్వాత్. కాబట్టి నువ్వు ప్రమాణ ఫలం కాదు, బాగా అర్థం చేసుకో. నువ్వు ప్రమాణ ఫలం కాదు. ఎందుకని? స్వతసిద్ధంగా ఉన్నావు గనక. స్వతసిద్ధంగా ఉన్నావు కాబట్టి ప్రమాణ ఫలం అన్నప్పుడు నీకన్నా అన్యంగా ఉండేటువంటిది ప్రమాణ అంతరస్య. కాబట్టి నీకన్నా వేరుగా ఏ ప్రమాణం అయితే ఉందో దాంతో తెలుస్తుంది ప్రపంచం. కానీ నువ్వు అట్లా కాదు, నీకు నీవే స్వయం ప్రమాణత్వాత్. స్వయం ప్రమాణత్వాత్. కారణం స్వతసిద్ధం, అది ప్రమాణ సిద్ధం, ఇది స్వతసిద్ధం, సెల్ఫ్ ఎవిడెంట్. నువ్వు ఉన్నట్టు నీకు తెలుసు. ఇక అన్యమైనటువంటి ఉన్నవి అనేది నీకు తెలుస్తుంది. కాబట్టి ఏవైతే ఉన్నావో అవి నీకు తెలుస్తూ ఉన్నాయి. కానీ నిన్ను తెలుసుకోవడానికి ప్రత్యేకించి ఏది అవసరం లేదు. కాబట్టి ఆయనకి వైరాగ్యం ఉందా లేదా ప్రమాణం దొరుకుతుంది. ఆయనకి వివేకం ఉందా లేదా ప్రమాణం దొరుకుతుంది. ఆయనకి ఆరోగ్యం ఉందా లేదా ప్రమాణ ఫలం. కానీ నువ్వు ఉన్నావు అనేటువంటి దానికి ప్రమాణం ఏది అవసరం లేదు, స్వతసిద్ధంగా ఉంది గనక. ప్లీజ్ అది ఇక్కడ ప్రమాణాంతరస్య అనపేక్ష్యత్వాత్. కాబట్టి నీకన్నా వేరుగా మరొక ప్రమాణం అవసరం లేదు నువ్వు ఉన్నట్టుగా తెలియడానికి. స్వయం ప్రమాణత్వాత్ నీకు నీవే ప్రమాణంగా తెలుస్తూ ఉన్నావు. నువ్వు ఉన్నట్లుగా నీకే తెలుసు. నువ్వు ఉన్నావు అనేటువంటి జ్ఞానం నీకు పూర్ణంగా ఉంది. మరొకటి ఉందా లేదా అనేటువంటి విషయంలో నీకు ప్రమాణం కావాల్సి వస్తూ ఉంది. ఇప్పుడు ఒకవేళ నా దగ్గర కళ్ళున్నా ఆ ఉండే వస్తువు వెలుగులో ఉన్నప్పుడే నాకు తెలుస్తుంది. కాబట్టి వెలుతురు అనేది కూడా ఉండాలి. కానీ నన్ను నేను తెలుసుకోవడానికి వెలుతురు అవసరం లేదు. నేను చీకట్లో ఉన్నప్పటికి కూడాను నేను ఉన్నాను అనే జ్ఞానం నాకు ఉంటుంది. ఇది స్వయం ప్రమాణత్వాత్. కాబట్టి ఏదైతే మనం ఇంతవరకు అన్యస్మాత్ సౌలభ్యం భక్తో అన్నామో, భక్తి చాలా సులభమైంది అని. ఎందుకు సులభమైంది? స్వయం ప్రమాణంగా ఉంది. కాబట్టి నువ్వు ఉన్నట్టుగా నీకు తెలుసు. అదే ఆత్మ, అదే అమృత స్వరూపమైనటువంటి ప్రేమ స్వరూపం. నెక్స్ట్ శాంతి రూపాత్ పరమానంద రూపాచ్చ. ఇది శాంతి రూపమై ఉంది, పరమానంద స్వరూపమై ఉంది. పరమ ప్రేమ నేను చెప్పాం కదా, అందువల్ల ఇది శాంతి రూపం, పరమానంద స్వరూపం. అన్య ప్రమాణాల ద్వారా ఏదైతే మనకు తెలుస్తూ ఉంటాయో అవి ఒకప్పుడు ఉన్నట్టుగా మరొకప్పుడు ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి వాటి వల్ల అశాంతి కలుగుతూ ఉంటుంది మనకు. అశాంతికి కారణాలు ఉంటాయేమో కానీ, ప్లీజ్ శాంతి రూపాత్ ఫస్ట్ అర్థం చేసుకో. అశాంతికి కారణాలు ఉంటాయేమో కానీ శాంతికి కారణం అవసరం లేదు. అవునా? మనస్టే అయ్యా నువ్వెందుకు అశాంతితో ఉన్నావు, ఎందుకు అంత ఆందోళనగా ఉన్నావు, నీ ఆందోళనకు కారణం ఏంటి అని అడిగినప్పుడు చాలా చెబుతారు. ఒకరు చెప్పేది ఇంకొకరు చెప్పరు. ఆందోళన అయితే అందరిలో ఉంటుంది, ఆవేదన అయితే అందరిలో ఉంటుంది, అశాంతి అయితే అందరిలో ఉంటుంది. నీ అశాంతికి కారణం ఏంటి? ఇచ్చేటువంటి కారణాలు వేరుగా ఉంటాయి, మనిషికి మనిషి వేరుగా ఉంటాయి. అశాంతి అనేటువంటి అనుభవం ఒకటేగా ఉండొచ్చేమో కానీ అందరి అనుభవం ఒకటిగానే ఉండొచ్చు. అశాంతి వచ్చినప్పుడు అందరికీ దుఃఖంగానే ఉండొచ్చు.
కానీ ఈ దుఃఖానికి అశాంతికి కారణం ఏంటన్నప్పుడు అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. ఆ కారణాలు దొరికితే అశాంతి పోతుంది. అశాంతి పోతే నువ్వు శాంతిగా ఉంటావు. అవునా? మరి శాంతిగా ఉండడానికి కారణాలు ఏంటి? అశాంతికి కారణాలు ఉన్నాయి కానీ శాంతికి కారణం లేదు. ఎందుకో తెలుసా? నీ స్వరూపమే శాంతి. ఆ శాంతికి అవరోధం కలిగించేటువంటి అశాంతి ఏదైతే ఉందో అది తొలగిన తరువాత నువ్వు శాంతి రూపంగా ఉంటావు. ఆ అశాంతి రాక ముందు నువ్వు శాంతిగానే ఉన్నావు. అశాంతి తొలగిన తర్వాత నువ్వు శాంతిగానే ఉన్నావు. కాబట్టి ఎప్పుడూ శాంతరూపమే నీది. నీ యథార్థ స్వరూపం శాంతి. మధ్యలో అశాంతి అనేక కారణాల వల్ల వస్తుంది. ఏ కారణాల అయితే నీకు అశాంతి కలిగిందో ఆ కారణాలను నువ్వు తొలగించుకుంటూ ఉంటే అశాంతి దూరం అయిపోతూ ఉంది, నీ స్వరూపం అదిగా మిగిలిపోతూ ఉంది. అది ఇక్కడ. కాబట్టి శాంతి రూపాత్. ఇక్కడ శాంతము శాంతి రెండు ఉన్నాయి. అయ్యా ఆయన శాంతంగా ఉన్నాడు అని అనుకోండి, అందుకని ఇక్కడ శాంతి రూపాత్ అన్నాడు, శాంత రూపాత్ అనలేదు. శాంత శాంతి. ప్లీజ్, శాంత శాంతంగా ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు విషయ సుఖేషు అసంగతయా ప్లీజ్ శాంత. ఇప్పుడు విషయాల మీదగా మనం అనుభవిస్తూ ఉన్నాం, వాటితో సంగత్వం రావడం వల్ల మనం శాంతంగా ఉంటాం. సరేనా? ఉంటామా? ఎప్పుడైతే విషయాలతో సంగత్వం ఏర్పడిపోతుంది, ప్రాపంచికమైనటువంటి విషయాలతో మనకు ఎజిటేషన్ స్టార్ట్ అయిపోద్ది, లోపల రెస్ట్లెస్నెస్ వచ్చేస్తుంది. ఆ విషయ సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటితో సంగత్వం కనుక లేకుండా ఉంటే విషయ సుఖేషు అసంగతయ శాంత. కాబట్టి వాటితో ఎప్పుడైతే సంబంధాలు లేవో వాటికి సంబంధించినటువంటి అశాంతి మనలో కలిగేందుకు అవకాశం లేదు కనుక అశాంతి కారణాలు తొలగిపోతూ ఉన్నాయి. కాబట్టి మనిషి శాంతంగా ఉంటాడు. ఇది శమః. ఇది శమః స్వరూపం కాదు, బాగా అర్థం చేసుకోండి. ఆయన ప్రశాంతంగా ఉన్నాడండి, అందువల్ల ఆయన ఆత్మని పొందినవాడు అయ్యాడని కుదరదు సార్. అలా శాంతిగా ఉన్నాడు అంటే, శాంతంగా ఉన్నాడు అంటే శమం కలిగి ఉన్నాడని అర్థం. శమః మనోనిగ్రహ, మనసును నిగ్రహించుకోగలిగి ఉన్నాడు, విషయ సుఖాల మీద దృష్టి లేదు, అందుకని ప్రశాంతంగా ఉన్నాడు. అంత మాత్రాన ఆత్మను తెలుసుకున్నటువంటి వాడు కాడు, ఆత్మవిధుడు కాదు, ఆప్తకాముడు కాదు, జ్ఞాని కాదు, సాధకుడే. కాబట్టి శాంతానికి శాంతికి ఉండేటువంటి తేడా కనుక విషయ సుఖాలు ఏవైతే ఉన్నాయో విషయ సుఖేషు అసంగతయ, వాటితో ఏ విధమైనటువంటి సంగత్వం లేకుండా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది శాంత స్వరూపం. అది శమము అనేటువంటి ఒక మనోనిగ్రహం కలిగి ఉండడం, అంతే, ఇంకేం లేదు. కానీ ఇది అట్లాంటిది కాదు. శాంత. ఇప్పుడు చూసేది మనం శాంతి రూపాత్, శాంతి, అతడే శాంతి స్వరూపం. అది అక్కడ. కాబట్టి ఏదో మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు అనుభవించేటువంటి శాంతి కాకుండా స్వరూపేణ శాంత ఇది, తన స్వరూపమే శాంతి స్వరూపం. ఆత్మ ఎప్పుడు అసంగం గనక, నీవు ఆత్మవే గనక, కాబట్టి నీవు అసంగ స్వరూపుడివే గనక అసంగోహం 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 పునః పునః. అది ఎప్పుడూ నేను 3 కాలాల్లో కూడా అసంగమే, నాకు దేంతో సంగత్వం లేదు, అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి ఆత్మనే నేను. అదే పరాప్రేమ, అదే పరమరూపమైనటువంటి ప్రేమ, అమృత స్వరూపమైనటువంటి ప్రేమ. ప్లీజ్, కనుక ఇటువంటి శాంతి స్వరూపమే తానై ఉండడం. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. శాంతంగా ఉండడం వేరు, శాంతి స్వరూపమై ఉండడం వేరు. శాంతంగా ఉండేటువంటి వాడు ఇంకొక కారణం వచ్చినప్పుడు వాడికి ఉండేటువంటి శాంతాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. శాంతి స్వరూపం తాను అని తెలిసిపోయింది అనుకోండి, ఇంకా పోగొట్టుకునే అవకాశం లేనే లేదు. ఏ కారణం వచ్చినా కూడాను అతన్ని కదిలించలేదు, పరిపూర్ణ శాంతి రూపుడై ఉన్నాడు గనక. కాబట్టి శాంతి రూపాత్. కాబట్టి అశాంతికి కారణాలు ఉంటాయండి. ప్లీజ్, ఇప్పుడు ఒక దుఃఖం ఉంది అనుకోండి మనిషికి, అశాంతి అంటే దుఃఖమే కదా. దుఃఖం ఉంది, దుఃఖం ఉన్నప్పుడు ఏముంది ఏమి లేదు అని ఆలోచన చేస్తే, నాకు ఇప్పుడు దుఃఖం ఉంది, దుఃఖం ఉన్నప్పుడు సుఖం లేదు, ఒప్పుకుంటారా? దుఃఖం ఉన్నప్పుడు సుఖం లేదు, శాంతి ఉందా?
పెద్ద విషయం అదే. దుఃఖం ఉన్నప్పుడు సుఖం లేదు, శాంతి ఉందా అని అడుగుతున్నాను. లేదు కదా. దుఃఖం ఉన్నప్పుడు సుఖము లేదు, శాంతి లేదు. యాక్సెప్ట్. నెక్స్ట్, సుఖం ఉన్నప్పుడు దుఃఖము లేదు, శాంతి లేదు. అది విషయం. కాబట్టి ఆ దుఃఖరహిత స్థితి ఏదైతే ఉందో అదే శాంతి అని అనుకుంటావు. అది శాంతం, శాంతి కాదు. కాబట్టి దుఃఖమైన నీకు శాంతి లేకుండా చేస్తుంది, సుఖం కూడా శాంతి లేకుండా చేస్తుంది. ఇంట్లో భర్త భార్యను బాధ పెట్టాడు అనుకోండి, ఆవిడకి శాంతి ఉండదు. భర్త సుఖ పెట్టాడు అనుకోండి, సుఖం ఉంటుంది, శాంతి ఉండదు. అది తమాష. శాంతి వేరే. కనుక దుఃఖ పెడుతూ ఉంటే, దుఃఖం ఉంది కనుక సుఖము శాంతి రెండు ఉండవు. సుఖ పెడుతూ ఉంటే దుఃఖం ఉండదు, సుఖం ఉంటుంది, కానీ శాంతి ఉండదు. ఎందుకని? సుఖ పెడుతున్నారు కనుక. భార్య వల్ల భర్తకు సుఖం, చక్కగా చూసుకుంటుంది పాపం, సహధర్మచారిని. నేను మెడ్రాస్కి వెళ్ళినా కూడాను ఈ మధ్యలో ఫ్లైట్ దిగ్గానే మళ్ళీ రింగిస్తాడు. దేనికయ్యా, నువ్వు ఇప్పుడే కదా వచ్చా, 1 అవర్ అయింది చెన్నైకి, ఏమైంది అని. అప్పుడు ఆవిడ అడుగుతాడు, బాగున్నావని. అరే 1 అవర్కి ఏమైంది? ఒకవేళ ఈ రోజుల్లో సెల్ లేని వాళ్ళు ఎవరు? నేను తప్ప. ఇప్పుడు అక్కడ ఏదైనా జరుగుంటే నీకు ఫోన్ చేస్తారు కదా, ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం ఏమిటి? సపోజ్ అదే భార్య కనుక ఏడిపించేది అయితే పొరపాటును కూడా చేయడు, పైగా ఆఫ్ చేసి పెట్టుకుంటాడు ఆవిడ చేసినా కూడా. అది ఇప్పుడు అర్థమైంది. కనుక సుఖం కలిగేటువంటి చోట ఆ సుఖం నాకు ఎక్కడ దూరం అయిపోతుందో అనే బాధ ఉందో చూచారా, అదే అశాంతి. దుఃఖం ఉన్నప్పుడు సుఖము ఉండదు, శాంతి ఉండదు. సుఖం ఉన్నప్పుడు సుఖం ఉంటుంది కానీ దుఃఖం ఉండదు, కానీ శాంతి ఉండదు. తానే శాంతి స్వరూపుడు అని తెలిసినప్పుడు సుఖ దుఃఖాలు రెండే ఎగిరిపోతాయి. ఇదేడ సుఖ దుఃఖే సమేకృత్వ రాగా రాగో జయా జయో. కాబట్టి వీటన్నిటికీ మనం అతీతులుగా పోవాలి అనుకున్నప్పుడు అది శాంతి నా స్వరూపము అని తెలిసి ఉండాలి. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ప్లీజ్. అజమాక్షరం అద్వైతమనంతం, అజమాక్షరం అద్వైతమనంతం, అజమాక్షరం అజమాక్షరం అద్వైతమనంతం, అజమాక్షరం అద్వైతమనంతం, ధ్యాయంతి బ్రహ్మపరం శాంతం, ధ్యాయంతి బ్రహ్మపరం శాంతం, నహి రే నహి శంకా కాచే, నహి రే నహి శంకా కాచేత్, నహి రే నహి శంకా. ఏ త్యజంతి బహుతర పరితాపం, ఏ త్యజంతి బహుతర పరితాపం, ఏ భజంతి సచిత్ సుఖరూపం, ఏ భజంతి సచిత్ సుఖరూపం, నహి రే నహి శంకా కాచే, నహి రే నహి శంకా కాచేత్, నహి రే నహి శంకా. అజం, నువ్వు శాంతంగా ఉండేది పుడుతుంది ఒక టైంలో, అశాంతి లేనప్పుడు. కానీ ఇది అట్లాంటిది కాదు. అజం పుట్టుకలేనిది, అక్షరం నశించదు. కనుక నువ్వు ప్రశాంతంగా ఉంటావు, మళ్ళీ ఒక్కోసారి అశాంతికి గురైపోతూ ఉంటావు. అది శమం. కానీ ఇది అట్లా కాదు. ఇది పుట్టుకలేదు కనుక నశించే ప్రశ్న లేదు. అజం అక్షరం, అజం అక్షరం అద్వైతం, రెండోది లేదు. అది కారణం. దుఃఖానికి కారణమైంది ఏదో, అశాంతికి కారణమైంది ఏదో, రెండవ వస్తువే లేదు. ఉన్నదంతా కూడా పరబ్రహ్మమే. అదే పరమ ప్రేమ స్వరూపము, అదే అమృత స్వరూపము, అదే నా స్వరూపం అనేటువంటి జ్ఞానం పూర్ణంగా కలిగి ఉండడం చేత ఈ పరప్రేమలో అద్వైతం అనంతం, పరిచ్ఛిన్న దోషం ఏది లేకున్నది. మనం చూసాం కదా, ఆ పరిచ్ఛిన్నం అనుభవ రూపం. అటువంటిది ప్రేమస్వరూపం, అది ఆత్మస్వరూపం. కాబట్టి ఏ త్యజంతి యహ బహుతర పరితాపం త్యజంతి, ఏ సచ్చిత్ సుఖరూపం భజంతి.
కాబట్టి పరితాపం ఏదైతే ఉందో, దుఃఖం ఏదైతే ఉందో, దుఃఖం కలగడానికి కారణాలు ఏవైతే ఉన్నావో అవన్నీ వదిలిపెట్టేసినటువంటి వాడు ఎప్పుడు నిరంతరం సచ్చిదానంద స్వరూపంగా, నశించినటువంటి ఆత్మస్వరూపంగా ఎవడైతే వెలుగొందుతూ ఉన్నాడో అటువంటి వాడికి ఈ ప్రపంచంలో అశాంతి కలగడానికి అవకాశమే లేదు. గనక కారణం అది ఒక కారణంతో వచ్చినటువంటి శాంతి కాదు, స్వతసిద్ధంగా ఉండేటువంటిది, స్వప్రకాశంగా ఉండేటువంటిది. ఇట్ ఈస్ సెల్ఫ్ ఎవిడెంట్, సెల్ఫ్ ఎఫల్జెంట్. అది స్వతసిద్ధం, స్వప్రకాశం. ప్లీజ్. కాబట్టి శాంతి రూపాత్ పరమానంద రూపాశ్చ, అటువంటి శాంతి రూపమైనటువంటి ఆనందంలో ఓలలాడుతూ ఉంటాడు కనుక పరమానందం, అది ఉత్కృష్టమైనటువంటి ఆనందం. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది కాదు. దేశకాల పరిస్థితులకు భిన్నంగా అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో, అన్ని పరిస్థితుల్లో కూడాను ఆనందాన్ని ఇచ్చేటువంటి అమృత స్వరూపమైనటువంటి ప్రేమ ఏదైతే తన హృదయంలో స్వరూపంగా తెలుస్తూ ఉందో అటువంటి శాంతి రూపుడైనటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడాను దుఃఖానికి గురికాడు. కనుక ఒకవేళ మనకు అలా అనిపిస్తూ ఉండింది అనుకోండి, మనకు దుఃఖం వస్తూ ఉందని, అప్పుడు మనం అభ్యాసంలోకి రావాలి మళ్ళీ ఆ స్థాయికి ఎదగడానికి. ఎస్, లోకహానౌ చింతా నకార్య నివేదిత ఆత్మ లోక వేదశీలత్వాత్. అది హేతు. నివేదిత ఆత్మలోక వేదత్వాత్ వేదశీలత్వాత్ హేతు. లోకహానౌ, చూడండి, ఈ పరాభక్తిలో మనం కొనసాగాలి అనుకున్నప్పుడు లోకహానౌ, ఈ లోకంలో చాలా వాటిని మనం పోగొట్టుకుంటూ ఉంటాం, నష్టాలు. అసలు అవి పోవడానికే వస్తాయి, అది తమాషా. ఏ వచ్చినా పోయేవే ఈ ప్రపంచంలో, అవే వస్తాయి మనకు. అవి బాంధవ్యాల రూపంలో ఉండొచ్చు, ధనధాన్యాదులు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఐశ్వర్యం అని మనం అనుకునేది కావచ్చు. ఏదైనప్పుడు కూడా వస్తుంది ఈ లోకంలో, అది పోతుంది, మళ్ళీ దానికి హాని సంభవిస్తుంది. అట్లా లోకహానౌ ఏవైతే మనం కలిగి ఉన్నామో ఈ ప్రపంచంలో అవి దూరం అయిపోయినప్పుడు చింతా కార్య నా, చింతా నకార్య, దానికి సంబంధించినటువంటి దుఃఖం, బాధ, చింత ఉండడానికి అవకాశమే లేదు, ఉండకూడదు. ఎందుకని? ఉన్నది అంటే మళ్ళీ ద్వైత భావన ఉందని అర్థం. నీ సుఖం ఇంకొక దాని మీద ఆధారపడి ఉంది అని అర్థం. నీ శాంతికి కారణాలు ఉన్నాయని అర్థం. బాగా అర్థం చేసుకోండి. కాబట్టి నీ సుఖం అనేటువంటిది నీ మీద ఆధారపడి ఉంది కానీ ఇతరుల మీద ఆధారపడి లేదు, నంబర్ 1. కాబట్టి దాని విషయంలో నువ్వు దుఃఖపడాల్సిన అవసరం లేదు. లోకహానౌ చింతా నకార్య. పైగా నీలో ఉండేటువంటి శాంతికి కారణాలు అవసరం లేదు, అశాంతికి కారణాలు ఉండొచ్చు. అందుకని నేను అంత డీటెయిల్గా చెప్పేది. కాబట్టి ఇది పోయింది నాకు, అందువల్ల నాకు అశాంతి అని నువ్వు అనుకోవడానికి రీజన్ కనపడడం లేదు, హేతువు లేదు. ఎందుకని? దాని మీద నీ యొక్క శాంతి ఆధారపడి లేదు కనుక ఇది తెలుసుకున్నట్లయితే ఎవరు పోతూ ఉండినా, ఎవరు ఉంటూ ఉండినా, ఏవి వస్తూ ఉండినా, ఏవి పోతూ ఉండినా మనలో ఏ విధమైనటువంటి మార్పు గోచరించదు. అంటే నీ శాంతికి భగ్నం లేదు. నువ్వు ఎప్పుడు పూర్ణ శాంతి స్వరూపుడై ఉంటావు, పరమానంద స్వరూపుడై ఉంటావు. నీ ఊహల మీదనే ఆధారపడి ఉంది కనుక ఈ నష్టాలన్నీ మనకు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంటే, ఏ విధమైనటువంటి నష్టమైనప్పటికి కూడా మనలో ఏ చింత ఉండడానికి అవకాశం లేదు. అది పరాభక్తి, అమృత స్వరూపమైనటువంటి భక్తి అంటే. ఎందుకని ఉండదు స్వామీజీ? నివేదిత ఆత్మ లోక వేద శీలత్వాత్. అది హేతు. శీలత్వాత్. నివేదిత, సమర్పించేశాం. నివేదిత, సమర్పింపబడిన. ప్లీజ్, నివేదిత ఆత్మ. నిన్ను నువ్వు సమర్పించుకున్నావా లేదా? నువ్వు కేవలం పరమానంద స్వరూపుడని నీకు తెలిసిపోయింది, శాంతి స్వరూపుడని నువ్వు తెలిసిపోయింది. కాబట్టి ఇప్పుడు నీ యొక్క ఉనికి ఏమిటో నీకు తెలుసు, నీ మనుగడ ఏమిటో తెలుసు. అదే నివేదిత భక్తిలో పరమేశ్వరుడికి సమర్పింపబడిపోయింది, పరప్రేమగా మారిపోయింది ఆత్మ. లోక వ్యవహారం ఎక్కడుంది? ఇక విషయత్యాగాత్ సంగత్యాగాచ్చ. అది కరెక్షన్. ఇవంతా కారలేషన్, అదంతా మర్చిపోవడానికి అవకాశం లేదు. అదంతా సమన్వయం చేసుకుంటూ పోవాలి. ఇంతకుముందే వచ్చేసింది మనకు విషయత్యాగాత్ సంగత్యాగాచ్చ. కాబట్టి లోకం మీద నీకు ఏ విధమైనటువంటి సంగత్వం లేదు. ఇక వేదం అంటావా? వేదానపి సన్యస్యతి కేవలం అవిచ్ఛిన్నాను రాగం లభతే. అది కూడా సూత్రం వచ్చేసింది.
ఆ వచ్చిన సూత్రాలనే కొద్దిగా కార్యులేట్ చేస్తూ పోతున్నాడు, ఇంకేలేదు. నివేదిత ఆత్మలోక వేదశీలత్వాత్. కాబట్టి నువ్వు తిరిగేటువంటి ఈ లోకాన్ని, ఈ లోకంలో నువ్వు ఆచరించేటువంటి కర్మలైతేనేమి, లేదా వేదంలో ఉండేటువంటి కర్మకాండ అయితేనేమి, ఇవన్నీ ఇంతవరకు నీకు సంబంధించి ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఈశ్వరార్పణ బుద్ధితో పరమేశ్వరునిలోనే సమర్పించేసావు గనక భక్తిలో. ఇప్పుడు భగవంతుడు తప్ప రెండవ ఆలోచన లేకుండా ఉంది నీకు. ఆ భగవంతుడి ప్రేమస్వరూపం, పరమ ప్రేమ రూపం, అమృత స్వరూపం, అదే నీ ఆత్మ, అదే ప్రేమ, పరప్రేమ. కాబట్టి నివేదిత ఆత్మ లోక వేద శీలత్వాత్. ఈ కారణం చేత ఎట్టి పరిస్థితుల్లో కూడాను లోకహానో చింత నా కార్య. లోకహానవ్, ఈ ప్రపంచంలో ఏవి మనం పోగొట్టుకుంటూ ఉంటాం. ఆ పోగొట్టుకునేది ధనం కావచ్చు, బంధువులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, ఆరోగ్యాలు కావచ్చు, ఏదైనప్పటికీ కూడాను ఉన్నదాన్ని ఉన్నట్లుగా అంగీకరించడంలోనే మనిషి తృప్తి చెందుతాడు ఈ ప్రపంచంలో. ఇంకొక విధంగా తృప్తి చెందే అవకాశమే లేదు. కాబట్టి ఏదైతే ఉందో దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. అదే నేను ఇప్పుడు ఒక వ్యాధి వచ్చింది, ఇంతవరకు ఆరోగ్యంగా ఉన్నాం, ఇప్పుడు వ్యాధి వచ్చింది. వ్యాధి బాధిస్తుంది, బాధించేదాన్ని వ్యాధి అంటారు. కనుక వ్యాధి వచ్చినప్పుడు మనం బాధపడుతూ ఉన్నాం, దుఃఖపడుతూ ఉన్నాం. ఈ బాధ అనేటువంటిది, దుఃఖం అనేటువంటిది మనకు తెలుస్తుంది. కానీ ఇది కనుక అర్థమైతే నివేదిత ఆత్మలోక వేదశీలత్వాత్ అవన్నీ పోతాయనేది మనకు తెలుసు కదా. దేహం అనేది ఉన్నప్పుడు అనారోగ్యం రాకుండా ఉంటుంది. ఎందుకని? దేనికి అనారోగ్యం వచ్చేది? ఏదైతే ఆరోగ్యంతో ఉండదు దానికే కదా అనారోగ్యం వస్తుంది. ఆరోగ్యం దేహానికి సంబంధించింది, అనారోగ్యం దేనికి సంబంధించింది? దేహానికి సంబంధించింది. నువ్వెవరు? నువ్వు దేహమా? ఆత్మ లోక వేద శీలత్వాత్. కాబట్టి నేను దేహము, అహం దేహ అనేటువంటి భావన, దేహ భావన ఏదైతే ఉందో అది ఎప్పుడో నువ్వు సమర్పించేసేసావు. నేను దేహం కాదని. నేను ఉండడం కోసం దేహం ఉందేమో కానీ, దేహం నాకు పనిముట్టులాగా ఉందేమో కానీ, అద్దె కొంపలాగా, దేహం మాత్రం నేను కాను. కాబట్టి ఈ దేహానికి ఏ నశింపు వచ్చినప్పుడు కూడాను నేను నశించేటువంటి వాడిని కాదు. అజో నిత్య శాశ్వతోయం పురాణం. పుట్టినవాడిని కాదు కనుక నేను నశించను. కుండ పుట్టింది కనుక కుండ భగ్నమైపోతూ ఉంది, భంగం అవుతుంది, ముక్కలైపోతూ ఉంది. కానీ కుండలో ఉండే ఆకాశం ఎప్పుడూ పుట్టలేదు. ఆకాశంలోనే కుండ తయారైంది కనుక ఆకాశం నశించే ప్రశ్న లేదు. కారణం పుట్టింది కాదు కనుక. అంతే, సింపుల్ రీజన్. కాబట్టి ఏవి వస్తున్నా ఏవి పోతున్నా ఉన్నప్పుడు వాటితో కలిసి జీవించడం. అవి పోయినవనుకోండి నేనున్నాను అంతే. అవి ఉన్నవి నేనున్నాను, అవి లేవు నేనుంటాను. ఇది అండర్స్టాండింగ్ అంతే, ఇంకేలే. కాబట్టి నేను ఎలా ఉన్నాను? అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మ స్వరూపుగా ఉన్నాను. ఇప్పటివరకు అర్థమైంది దాన్ని బట్టి చూస్తే. కాబట్టి లోకహానో చింతాన కార్య. కాబట్టి ఏవైతే ఈ ప్రపంచంలో మనం పోగొట్టుకుంటూ ఉన్నామో వాటి విషయంలో దుఃఖం రావడానికి అవకాశమే లేదు. దుఃఖం వచ్చిందంటే మళ్ళీ శ్రవణం చేయాలని అర్థం, అంతకంటే ఇంకేం లేదు. సరేనా? ఒకవేళ ఈ పరిస్థితి చింత ఉండకుండా మనం జీవించాలి. చూసారా? ఏ బాధ లేకుండా బ్రతకాలి, అశాంతి లేకుండా బ్రతకాలి. భక్తి కనుక అర్థమైతే జరిగేవి జరుగుతుంటాయి, వాటిని ఆపలేము. ఇప్పుడు కావలసినటువంటి వాళ్ళు చనిపోయారు స్వామీజీ, దుఃఖం లేకుండా ఎట్లుంటుంది అనొచ్చు. పోనీ నువ్వు ఏడిస్తే ఎవరైనా పోయిన వాళ్ళు ఏమైనా వస్తారా? ఉండేవాళ్ళు ఏమైనా పోకుండా ఉంటారా? ఆ పోయిన వాళ్ళని తెచ్చుకోవడానికి, ఉన్న వాళ్ళని పంపించకుండా ఉండడానికి మనమేమన్నా ఉంటామా? ఇవన్నీ అవగాహన. ఏదైతే ఉందో అది ఎలా ఉందో దానికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవడమే ఈ దుఃఖానికి అంతా కారణం ఉంది. దేహము ఉండొచ్చు మనకు, ఆ దేహానికి సంబంధించినటువంటి అవగాహన మనకు ఉండాలి. ఈ దేహం అంటే ఏంటి, ఇది ఎప్పుడు ఉంటుందే, అది పోకముందే ఉండాలి. ఇప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు కాదు, ఆరోగ్యంగా ఉండేటప్పుడే అనారోగ్యాన్ని ఊహించాలి. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను, రేపు అనారోగ్యం పాలు కావచ్చు. ఈరోజు నేను చూస్తున్నాను, రేపు నేను అంధుడిని కావచ్చు. ఇప్పుడు నేను వింటూ ఉన్నాను, రేపు బదిరుడిని కావచ్చు. అవకాశం ఉంది. నువ్వు కొట్టిపారేలేవు ఇవన్నీ కూడాను. కారణం అవన్నీ దేహ లక్షణాలు, తప్పకుండా వస్తాయి. ఒక దశలో అవన్నీ ప్రాప్తిస్తాయి. ఇలా మార్పు చెందేటువంటి దేహం ఒక దశలో చనిపోతుంది కూడా. ఎందుకని? అది పుట్టింది కనుక. పుట్టినటువంటి దేహం చావడం కోసమే వచ్చింది. ఇది చావకముందే తెలిస్తే చచ్చేటప్పుడు కూడా దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? నాకు ముందే తెలుసు కదా ఇది పోద్దని. ఎప్పుడు పోతుందో తెలియదు. ఓహో ఇప్పుడా? అది డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, డేట్ ఆఫ్ డెత్ తెలియదు, ఇప్పుడు తెలిసింది పోతా ఉందని. అంతే, సింపుల్. అందువల్ల ఇది కేవలం ఏదో ఊహలు, ఏదో భావజాలం. ఇది ఆధ్యాత్మిక భావజాలం. ఆధ్యాత్మిక భావజాలం కాదు, చింతకాయ కాదు.
అనుభవించినటువంటి మహాత్ముల యొక్క జీవితాలు కూడా వీటికి సమన్వయం అవుతాయి. రమణ మహర్షి పోతా ఉంది ప్రాణం, కూర్చోండరు చుట్టూ ఏడుస్తూ భక్తులు. అటువంటి మహాత్ముని మళ్ళీ చూడలేం కదా అని దేనికి ఏడుస్తున్నారు అన్నాడు రమణ మహర్షి. చూడండి తమాష, అది జ్ఞానం అంటే. ఆ మహర్షి పోతున్నాడని అట్లాగా ఆయన అనుకుంటాడు మనసులో, శాస్త్రమంతా నాకు అర్థమైంది కానీ, బ్రహ్మసూత్రాలు కూడా అర్థమైంది కానీ, ఈ ఒక్క వాక్యం అర్థం కావడం లేదు వీళ్ళు మాట్లాడేది. ఎందుకనంటే భగవాన్ స్వామి పోతున్నాడని ఏడుస్తున్నామని. ఆ సెంటెన్స్ రమణ మహర్షికి అర్థమే కాలేదు, అంత జ్ఞానికి. అప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేశాడు, ఎట్లా స్వామి పోతున్నాడా? అప్పుడు నాయన ఎక్కడికి పోతున్నాడు, ఎలా పోతున్నాడు అని అడిగాడు. ఓన్లీ 2 questions. భగవాన్ చనిపోతూ ఉన్నాడని మీరు ఏడుస్తున్నారు కదా, పోతున్నాడని, ఎక్కడికి పోతున్నాడు, ఎలా పోతున్నాడు అని అడిగాడు. ఎవరి దగ్గర సమాధానం లేదు. నేను అక్కడ లేను కనుక ఇక్కడి నుంచి నడిచి అక్కడ పోతాను కారు దగ్గర. నా భుజాల మీద నన్ను ఎక్కమంటే ఎక్కగలనా? ఇంకా ఇష్టపడితే ఇతరుల భుజాల మీద ఎక్కుతాం. కాబట్టి నా భుజాల మీద నేను ఎక్కలేను, నా కళ్ళతో నన్ను చూడలేను. ఎందుకని? ఆ రూపంలో నేనే ఉన్నాను కనుక, నా దేహం అంతా నేనే వ్యాపించి ఉన్నాను కనుక. అండర్స్టాండ్? రమణ మహర్షి పోతాడంటే ఎక్కడ లేడని పోతాడో చెప్పు. ఫస్ట్ క్వశ్చన్. సర్వాంతర్యామైనటువంటి ఆత్మస్వరూపం ఏదో, అమృత స్వరూపమైనటువంటి ప్రేమ రూపమైనటువంటి ఆత్మ ఏదో, అది తానే అయ్యుండాడు. పోయేది ఎట్లా చెప్పు? ఒక వస్తువుని తీసుకోపోవచ్చు. ఇదిగో ఇది ఒక పూలదండ, దీన్ని ఇలా తీసుకొని పోవచ్చు. ఇలా తీసుకొని పోతున్నానంటే ఆకాశం ఉంది కనుక, స్పేస్ ఉంది కనుక, అవకాశ ప్రదాతృ దీన్ని ఇలా తీసుకుపోవడానికి అవకాశం ఇచ్చింది కనుక ఆకాశంలో నేను దీన్ని తీసుకెళ్తూ ఉన్నా. క్లియర్? కాబట్టి ఇది ఒక గంట క్రితం ఒక చోట కనపడి మళ్ళీ ఇక్కడ కనపడింది అంటే అక్కడ ఉండిందండి, ఇక్కడికి వచ్చిందండి అంటున్నాం. ఎవరో కార్యకర్తలు తెచ్చిపెట్టారండి, స్వామి దగ్గర ఉండింది రామాలయంలో, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, నేను చూశాను, ఓకే. అక్కడ ఉండింది, ఇక్కడికి వచ్చింది. రామాలయంలో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి ఈ పూలదండ ఇప్పుడు వేదిక మీద ఒక ప్రదేశంలోకి వచ్చింది. అలా కాకుండా లేదండి, నేను రామాలయంలో చూసిన ఆకాశం ఇక్కడ ఉందండి ఇప్పుడు అన్నాడు అనుకోండి ఎవడన్నా. థింక్. ఆకాశం అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసిందే, స్పేస్ ట్రావెల్ చేస్తుంది, స్పేస్లో అన్నీ ట్రావెల్ చేస్తాయి. ప్రదేశం ఎప్పుడైతే ఉందో ప్రదేశంలో అన్నీ కదులుతాయి. ఆ కదిలే అవకాశం ఇస్తుంది కనుకనే అది ప్రదేశం, స్పేస్. అది కాన్సెప్ట్ ఆఫ్ స్పేస్. మరి ఆకాశమే నిన్న నేను విజయవాడలో చూసిన ఆకాశం ఈరోజు సికింద్రాబాద్లో ఉంది అంటే ఏం మనం అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవచ్చు. ఏమని? ఇతన్ని వైజాగ్కో లేకపోతే మెడ్రాస్కో తీసుకెళ్ళాలి ఈ మాట మాట్లాడిన వాడిని అనడం కన్నా మరొక మార్గమే లేదు. ఎందుకంటే వాడికి మతి చెల్లించి ఉండాలి కనుక. ఆకాశంలో అన్నీ కదులుతాయి కానీ ఆకాశం దేంట్లో కదులుతుంది? కదిలేదు కాదు, అది అచలం కదా. ఆకాశమే అట్లుండేటప్పుడు ఆత్మ తతః ఆకాశ సంభూత, దాని నుండి ఆకాశం పుట్టుకొచ్చింది. ఆకాశ కార్యము ఆత్మ కారణం. అటువంటిది ఆకాశాదేహే అపి పరమకారణం ఆకాశానికి కూడా. అటువంటి ఆత్మ ఎక్కడ లేదని పోవాలి కనుక వీళ్ళు ఎప్పుడైతే రమణ మహర్షి పోతున్నారు అనేటువంటి మాట అంటున్నారో వీళ్ళు డిసైడ్ చేశారు. ఏమని? రమణ మహర్షి దేహము, ఈ దేహం పోతా ఉంది కనుక మనకు కనిపించదు. అది విషయం. ఇంకా రమణ మహర్షి ఏం చెప్తారు? ఇంతకాలం ఆయన దగ్గర ఉన్నదేంటి, ఆయన దగ్గర విన్నదేంటి, ఆయన దగ్గర వీళ్ళు గ్రహించింది ఏంటి? ఏదో వాళ్ళ మనసులో ఉన్నది వాళ్ళు గ్రహిస్తున్నారు. ఎందుకని? వెరీ ఇంపార్టెంట్. ఏది గ్రహించినా అది మనసుకు అందుతా ఉంది. అది వచ్చిన బాధ. మనసుకు అందేది ఎప్పుడు జ్ఞానం కాదు, మనస్సులో కలిగేది జ్ఞానం. అదే నేను చెప్పేది. ఇంతము ప్రపంచ జ్ఞానం మనసుకు అందుతుంది, బుద్ధికి. కానీ పరమేశ్వర జ్ఞానం బుద్ధిలో కలుగుతుంది, గురువు ప్రమాణం ఇచ్చినప్పుడు కలుగుతుంది. అది వెరీ ఇంపార్టెంట్. కనుక ఆ 2 వాక్యాలే ఎంత తప్పో చూడండి. రమణ మహర్షి పోతున్నాడు, రమణ మహర్షి పోయేవాడు కాదు, అంతటా నిబిడీకృతమై ఉన్నాడు. అంతటా ఉండేటువంటి వాడు ఒక చోటు నుంచి ఒక చోటుకి ఎట్లా పోతాడు? ఆకాశం ఎట్లా ట్రావెల్ చేస్తుంది. కాబట్టి ఎట్లా పోతాడు, ఎక్కడికి పోతాడు అని అడిగాడు రమణ. వీళ్ళకేం అర్థం కాలేదు, ఏడుస్తూనే ఉన్నారు. ఇంకా ఆయన చెప్పిన అర్థం కాలేదు కనుక అప్పుడు అన్నాడు,
నడకరది పాలడ తమిళ్లో జరిగేది చూడు నాయన, జరిగేది చూస్తూ ఉండరా. ఎక్కడ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావో అక్కడ చూస్తూ ఉండు, అంతకన్నా చేసేది ఏం లేదు ఈ ప్రపంచాలు. కనుక లోకహానో చింత నకార్య, ఏవేవైతే జరుగుతూ ఉన్నాయో అవి జరగవలసినవే జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ముందే మనం సిద్ధపరచుకొని ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడాను అశాంతికి అవకాశం ఇవ్వడానికి లేదు. అదే దానికోసమే వేదాంతం, లేకపోతే టైం వేస్ట్. లోకహానో చింత నకార్య, ఈ లోకహాని ఏదైతే లోకంలో నశించిపోతూ ఉందో దాని విషయంలో ఏ విధమైనటువంటి చింత ఉండడానికి అవకాశమే లేదు. కారణం ఆత్మలోక వేదశీలత్వాత్, సమస్తం సమర్పించేశాం గనక. ప్లీజ్ న తత్సిద్ధౌ లోక వ్యవహారః హేయః కింతు ఫలత్యాగః తత్సాధనంచ కార్యమేవ. తత్సిద్ధౌ, ఇది చూడండి మళ్ళీ క్రిటికల్. కాబట్టి లోకహానో చింతా నకార్య నివేదిత ఆత్మవేద శీలత్వాత్, ఆత్మలోక వేదశీలత్వాత్ అది హేతువు. ఆ హేతువు వల్ల లోకహానో చింత నా కార్య. ఓకే, బాగా అర్థమైపోయింది. ఇక మీదట ఏది పోతూ ఉండినా, ఏది వస్తూ ఉండినప్పటికి కూడాను మన ప్రయత్నాలు మనం చేస్తామే కానీ, ప్రయత్నాల మధ్య ఉంటామేమో కానీ దుఃఖాన్ని మాత్రం దగ్గరికి రానివ్వము. ఒకవేళ రాణిస్తామనుకోండి, ఎవడి దుఃఖం వాడే బాధపడాలా, ఇంకోటి బాధపడే అవకాశం లేదు. ఎవడి గుండె భారం వాడిదే. హార్ట్ అటాక్ వచ్చిందంటే మనం ఏం చేయలేం. కానీ హార్ట్ని అటాక్ చేసింది ఎవరో అర్థం చేసుకోవాలి మొదట. హార్ట్కి ఏం ప్రాణం లేదు. అదేం ప్రత్యేకంగా వచ్చి మనం ఏదేదో పగ తీర్చుకోవాలని అపోజిషన్ పార్టీ వాళ్ళలాగా వచ్చి అది అటాక్ చేయడం అనేది ఊహకందని విషయం. హార్ట్ మనకు హెల్ప్ చేస్తూ ఉంది. అర్థమవుతుంది? తొలి నుంచి తల్లి గర్భం నుంచి బయలుదేరి వచ్చినప్పటి నుంచి కొడుతూ ఉంది లబ్బు డబ్బు లబ్బు డబ్బు అని. ఎంతకాలం ఉంటే అంతకాలం అది కొడుతూనే ఉండాలి, ఎప్పుడు రెస్ట్ తీసుకోకుండా. అంత ఇన్నోసెంట్ ఆర్గన్ మన దేహంలో, అంత అమాయకమైనటువంటి అవయవం అది. నిరంతరం మనకు మేలు చేసే అవయవం హార్ట్. అదేం అటాక్ చేస్తుంది మనల్ని పాపం. అది అంత మేలు చేస్తూ ఉంటే దాన్ని పెట్టుకొని హార్ట్ అటాక్, అసలు ఆ పదమే అర్థం కాదు నాకు. హార్ట్ నిన్ను అటాక్ చేసిందా, నువ్వు హార్ట్ని అటాక్ చేసావా? ఒకవేళ ఇంత అది హెల్ప్ చేస్తూ ఉంటే చేయకూడని ఆలోచనలన్నీ చేసి పెట్టుకోవాల్సినవన్నీ తలలో పెట్టుకొని భారాన్నంతా తలకి ఎక్కించుకొని పాపం అది అప్పటికి కూడా కొట్టి 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 ఇంకా ఎక్కించుకొని, అర్థం కాలే, ముందు తనది ఎక్కించుకొని అది మోస్తూ ఉంటే పాపం హార్ట్ కొట్టాలి కదా, పంప్ చేయాలి కదా. తర్వాత పెళ్ళి అయిన తర్వాత భర్త భార్య ఎక్కించుకొని సరే అది కొట్టి పాపం. ఆ తర్వాత పిల్లలు ఎక్కించుకొని, తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళు ఎక్కించుకొని, తర్వాత ముది మనవాళ్ళు మనవరాళ్ళు ఎక్కించుకొని ఎంత చేసి కొట్టి కొట్టి ఒక దశలో అనుకుంటుంది టప్, ఇంకా నేను కొట్టలేనని. అప్పుడు మనం ఏమంటామంటే ఎందుకు పోయినాడంటే హార్ట్ అటాక్. హార్ట్ ఎన్ని అటాక్ చేసిందే, హాయిగా కొడుతున్న దాన్ని పరుగులు ఎత్తించి ఇప్పుడు ఓ మనిషికి కోపం వచ్చిందనుకోండి ఎట్లా కొడుతుంది. అప్పుడు 72లో ఉంటుంది చూడండి హార్ట్ బీట్. కోపం వస్తే ఎంత ఉద్రేకంగా కనపడతాడు మనిషి. అంటే మాట కూడా రావడం లేదు. అంత ఉద్రేకపడుతున్న దశలో హార్ట్ బీట్ ఎట్టుంటుంది? నిన్ను ఎవడు ఉద్రేకపడమన్నాడు? ఆ ఉద్రేకపడకుంటే ఎట్లా స్వామిజీ, డబ్బు పోయింది కదా, అది లోకహానో చింతా నకార్య. అది సార్, అది ఉన్నప్పుడే పోతుందని తెలుసుకో. ప్రయత్నం చెయ్యి, ఎందుకు పోయిందో ప్రయత్నం చెయ్యి. ఈ టెన్షన్ ఏంటంటున్నాను. అందువల్ల పాపం నువ్వు టెన్షన్తో పరిగెత్తా ఉంటే అది కూడా స్పీడ్గా కొట్టి 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 ఇలా ఎంతకాలం అని కొడుతుంది పాపం. చెప్పండి, ఇప్పుడు కొట్టడం అంటే ఎంత, దానికి పాపం ఎంత కష్టం చెప్పండి. ఇప్పుడు మీరు చేస్తున్నారు సోకాల్డ్ యోగా, ఇట్లా 10 సార్లు అనగానే అట్లని ఇదిగో కొద్ది కాఫీదే, అరే ఈ 10 సార్లకే నీ కప్పు కాఫీ కావాల్సి వస్తే మరి హార్ట్ జీవితం అంతా కొడతా ఉంది. అట్లా నువ్వు దాన్ని పరుగులెత్తించి దాన్ని అటాక్ చేసి అనేక కోణాల్లో తీరా పాపం అది కొట్టలేక పడిపోతే అది నన్ను అటాక్ చేసింది అంటాడా మనిషి. ఆ స్థాయికి ఎదిగాడు అంతే, ఇంకేమి. ఏదెట్లా ఉందో అది అర్థం కాకపోవడం వల్ల ఇవన్నీ కూడా పుట్టుకొస్తూ ఉన్నాయి. ప్లీజ్ అండర్స్టాండ్. కనుక తత్సిద్ధౌ, ఇప్పుడు చూడండి తమాషా, తత్సిద్ధౌ
ఏది లోకహానవ చింత నకార్య అనేటువంటిది సిద్ధించింది అనుకోండి, తత్ ఆ స్థితి సిద్ధించిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? లోక వ్యవహార, చూడండి మళ్ళీ ఇక్కడ కాంట్రవర్షియల్ కనపడుతుంది. లోక వ్యవహార, మనకు సంబంధించిన లోక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, ఏది పడుదవడం మొదలుకొని, దంతధావనం మొదలుకొని, టిఫిన్ మొదలుకొని, భోజనం మొదలుకొని, సినిమా పోవడం మొదలుకొని, మనం ఆఫీసు పోవడం మొదలుకొని, ఆఫీసులో ఫైళ్ళు కదిలించకుండా ఉన్నంత వరకు అన్ని విషయాల్లో కూడాను తత్సిద్ధవు. ఇంత భక్తి, లోకహానవ చింత నకార్య అనేటువంటి భక్తి సిద్ధించిన తర్వాత కూడాను లోక వ్యవహార హేయ నా, అది చూసుకోండి బాగా, నా ఉంది కదా ఫస్ట్, తత్సిద్ధవు. అటువంటి భక్తి, చింత లేనటువంటి భక్తి ప్రాప్తించిన తర్వాత కూడాను లోక వ్యవహార, లౌకికమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మనకు, ఇవన్నీ కూడాను హేయ, విడిచిపెట్టడం అనేటువంటిది నా. చూడు తమాషా, విడిచిపెట్టకూడదు అంటే ఆచరణకు దూరం కాకుండా ఉండాలి, వాటి ఎఫెక్ట్ నీ మీద లేకుండా ఉండాలి, ప్రభావం. అది భక్తుడంటే. నేను దూరంగా పరిగెత్తుకుంటూ పోతానంటే ఎక్కడికి పోతావు నువ్వు? నేను అరణ్యాలకు పోతాను, ఏం చేస్తావు అక్కడ పోయి? చెప్పండి. అవసరాలు తీరవు, హాయిగా ఉంటావా? అందువల్ల లోక వ్యవహార హేయ, ఈ లోక వ్యవహారాన్ని విడిచిపెట్టడం, త్యాజ్య, ఏదైతే విడిచిపెట్టడం ఉందో నా, అది చేయనే కూడదు. ఒకటి. మరి ఏం చేయాలి స్వామిజీ? కింతు అయితే బట్ ఫలత్యాగ, కర్మలు చేస్తూ ఉండాలి, ఫలితాలు వదిలిపెట్టాలి. అది ఎక్కడ అంటే ఫల సమర్పణ. నాకు ఏదైతే రావాలో, ఫలం వదలడం అంటే మన కర్మ బలం ఎట్లా వదిలేస్తాం? మనం చేసిన కర్మకు వచ్చే ఫలం మనమే అనుభవిస్తాం, అది కాదు. కనుక ఫలం ఏదొచ్చినా నువ్వు స్వీకరించగలిగి ఉండాలి. అది కారణం. కర్మణీయేవ అధికారః తే మా ఫలేషు, కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది కానీ ఫలితంలో లేదు. నీ కర్మకు ఏ విధమైనటువంటి ఫలితం ఇవ్వాలనో సర్వజ్ఞుడైనటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి పరమేశ్వరుడు తెలుసు. అలా తెలిసినటువంటి పరమేశ్వరుడు నీకు అందిస్తూ పోతున్నాడు. కాబట్టి కింతు ఫలత్యాగ, ఫలత్యాగం అంటే ఏంటి? ఏది లభ్యమైతే పరమేశ్వరుడి దగ్గర నుంచి నాకు అందుతూ ఉంది కనుక ప్రసాదం, అదే ప్రసాదం. ప్రసాదేతి ప్రసన్నత. నేను చూచాం కదా. ఇప్పుడు నీకు ప్రశాంతతే ఉంది, శాంతి రూపాత్. అశాంతి వచ్చేందుకు అవకాశమే లేదు. ఒకవేళ కర్మ ఫలాల్లో కనుక నువ్వు కనుక చెదిరిపోతే అశాంతి వస్తుంది. నేను ఆశించిన ఫలం రాలేదు, నేను రాకూడదు అనుకున్నది వచ్చింది అని కనుక నువ్వు కనుక దుఃఖపడుతూ ఉంటే, ఫలితం మీద నీకు అధికారం ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నది రాగలదు, కానీ లేకపోతే వచ్చేందుకు అవకాశం లేదు. ఇట్లా అనుకున్నాను అనుకోండి, ఏదైతే ఉందో దానికి సంబంధించిన జ్ఞానం లేకుండా ఉన్నానని అర్థం. దేర్ఫోర్ కింతు ఫలత్యాగ, కార్యాలేమో చేస్తూనే ఉండాలి, కార్యాలని విస్మరించకూడదు. నేను భక్తుడిని గనక కార్యాలని విస్మరిస్తాను అనకూడదు. కాబట్టి లోకహాన్, అది ఇంపార్టెంట్. అక్కడ నశించే విషయాల యందు, వస్తువుల యందు, పరిస్థితుల యందు నువ్వు చెక్కు చెదరకుండా ఉండాలి అనేదే మహర్షి అభిప్రాయం. కానీ నువ్వు ఏం చేయకుండా కూర్చోమని కాదు అక్కడ. కాబట్టి జరిగే వాటిని ఎలా నువ్వు ట్యాకిల్ చేయాలి? ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవి జరగవలసినవే జరిగాయి, అసంభవాలు అయితే జరగవు, సంభవాలు కనుకనే జరిగాయి. దీన్ని అర్థం చేసుకుంటూ ఉండడం 61వ సూత్రం. 62వ సూత్రం ఏంటో తెలుసా? ఒకవేళ నీకు అది సిద్ధించిన ఆ స్థితి, అది సిద్ధించింది కనుక లోక వ్యవహారాలన్నీ నేను వదిలేస్తాను, కుదరదు సార్. నువ్వు ఆచరించి తీరాలి. అనేక కారణాలు ఉన్నాయి, చెప్తాను. నువ్వు ఆచరించాలి, కానీ దాని ఫలం వస్తుంది చూచారా, దాన్ని త్యాగం చేయాలి. త్యాగం చేయడం అంటే ఏంటి? అర్థం చేసుకోవడమే. రావాల్సిన ఫలం వచ్చింది ఏదైనా ఉంటే ఈశ్వరార్పణ బుద్ధి, ఇది మన ప్రసాద రూపంలో తీసుకోవడం. ఒకవేళ మనం ఆశించింది రాలేదనుకోండి, అది నాకు అవసరం లేనిది కనుకనే రాలేదనే భావనతో ఉండడం. ఐ థింక్ ఇది నాకు రాలేదంటే అది అవసరం లేదు. నాకు నా అవసరాలు నాకన్నా కూడా పరమేశ్వరుడు తెలుసు, సర్వజ్ఞుడైనటువంటి పరమేశ్వరుడు తెలుసు. ఆయన ఏది ఇస్తే అదే ప్రసాదం. నేను ఇది రాకూడదు అన్నాను అనుకోండి, అది వచ్చింది అనుకోండి, రాకూడదు అనడానికి నేనెవరు? ఏది రావాలో అది వస్తుంది. కనుక దానికి సంబంధించినటువంటి కర్మను గతంలో నేను ఆచరించి ఉన్నాను కనుక ఆ విధమైనటువంటి ఫలితం నాకు వచ్చింది. దాన్ని నేను అర్థం చేసుకోవడం కోసం ఉన్నానే కానీ మార్పు చేయడం కోసం లేదు. అందువల్ల లోక వ్యవహారో హేయ నా కింతు ఫలత్యాగ తత్సాధనంచ కార్యం ఏవా. ఈ కార్యాన్ని నువ్వు సాధించాలి. చింత న కార్య, చూసారా? అది చేయకూడదు, ఇది చేయాలి. ఏం చేయాలి? కర్మ ఫలితాల యందు ఏ విధమైనటువంటి
అశాంతికి గురి కాకుండా ఉన్నదాన్ని ఉన్నట్లుగా అర్థం చేసుకుంటూ ప్రసాద భావనతో ఏది వచ్చినా స్వీకరిస్తూ నీలో ఉండేటువంటి శాంతికి భగ్నం కలగకుండా ప్రతిబంధకం లేకుండా నిరంతరం ఒక సురతస సమం నదీ ప్రవాహంలాగా ఎప్పుడు ఆనంద ప్రవాహం శాంతరూప ప్రవాహం ఉండేటట్టుగా శాంతి స్వరూప ప్రవాహం నిరంతరం కొనసాగేటట్టుగా చూసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇది ఆర్డర్. ఇది చూడండి తమాషా. మోక్షం కావాలి నాయన, ఒకసారేనండి. మోక్షం కావాలి. మోక్షం ఎక్కడుంది? ప్రదేశంలో ఉండేది కాదు. మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉంది. కాబట్టి జ్ఞానం కలగాలి. తమాషా చూడండి, నాకు మోక్షం కావాలి. మనకు కావాల్సింది మోక్షం, జ్ఞానం కాదు. కానీ జ్ఞానం కలిగితే కానీ మోక్షం రాదు. ఇంపార్టెంట్. చాలామంది అంటుంటారు మనకు కావాల్సిన మోక్షం కదా, స్వామీజీ కూడా అంటారు కదా ఆ విషయం. మళ్ళీ ఇది ఏందా ఈ శాస్త్రం అంతా? అరే మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? అది వస్తువా? కాబట్టి మోక్షం ఉంది. ఎలా ఉంది? జ్ఞాన రూపంలో ఉంది. కనుక ఇది ఆర్డర్. ఇది జ్ఞానలభ్యం పరం మోక్షం ప్రాహు తత్వార్థచింతికా. తత్వార్థచింతికా అవగత పరమార్థతత్వా. ఎవడైతే తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నారో అటువంటి మహానుభావులు చెప్పింది ఏంటంటే, నాయన జ్ఞానలభ్యం పరం మోక్షం ప్రాహు తత్వార్థచింతికా. తత్వార్థచింతికా అంటే తత్వాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నాడు. ప్రాహు చెప్పారు. ఏం చెప్పారు? జ్ఞానము ద్వారానే నీకు మోక్షం లభ్యం కావాలి. మోక్షం జ్ఞాన రూపంలో ఉంది. మరి ఆ జ్ఞానం నాకు ఎట్లా వస్తుంది స్వామీజీ? కరెక్షన్ చూడండి. మోక్షం కావాలి. మోక్షం కావాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే తతజ్ఞానం భక్తి మూలం చ. అందుకని అర్ధభక్తి సూత్రాలు. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? భక్తి వల్లనే వస్తుంది. ఇంకొక విధంగా వచ్చే అవకాశం లేదు. భక్తి వల్ల ఎట్లా వస్తుంది చెప్పండి? భక్తి చేస్తాం మనం. భక్తి లౌకిక కర్మ కాదు, భక్తి అలౌకికమైనటువంటి కర్మ. అలౌకిక కర్మను ఎప్పుడైతే మనం ఆచరిస్తామో దాని ఫలం దయ, భగవంతుని యొక్క దయ కలుగుతుంది. భగవంతుని యొక్క దయ కనుక మనకు సంపూర్ణంగా లభ్యమైందంటే గురువు మన దగ్గరకు వస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. కనెక్షన్ చూచారా? కాబట్టి మోక్షం అనేటువంటిది జ్ఞాన రూపంలో, జ్ఞానం అనేటువంటిది గురువు ఇవ్వాలి. గురువు మన దగ్గరకు రావాలంటే పరమేశ్వరునికి అనుగ్రహం కావాలి. ఈశ్వర అనుగ్రహాత్ ఏవా పుంసాం అద్వైత వాసన. కనీసం అద్వైత భావన కలగాలంటే కూడా భగవంతుని యొక్క కరుణ, కృప, కటాక్షం మన మీద రావాలి. అది మనం చేసేటువంటి భక్తి సాధన మీదనే ఆధారపడి ఉంటుంది. సరేనండి, మరి భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భక్తి కర్మవతాం తథా. భక్తి అనేది కార్యమే గనక మనం కర్మ చేయడంలోనే భక్తి ఏర్పడుతుంది. పూజ చేయడం కాయక కర్మ, జపం చేయడం వాచిక కర్మ, ధ్యానం చేయడం మానస కర్మ. చూసారా? ఇవన్నీ కర్మలు. ఈ కర్మలు చేయడం వల్ల భక్తి వచ్చిన తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత మోక్షం కావాలి, జ్ఞానం రావాలి, భక్తి చేయాలి, కర్మలు ఆచరించాలి. దేర్ఫోర్ లోక వ్యవహారో హే అన్నా. కనుక ఎట్టి పరిస్థితుల్లో కర్మల్ని వదిలిపెట్టడానికి అవకాశం లేదు. ఒక రీజన్. ఇంకొక రెండవ రీజన్ ఏంటో తెలుసా? మన సంప్రదాయంలో మనం బ్రతుకుతున్నాం కనుక ఏదైతే శ్రేష్ఠుడు ఆచరిస్తాడో అదే సర్వులు ఆచరిస్తారు. కనుక ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి కూడాను తనకు అవకాశం లేకపోయినా, తనకు అవసరం లేకపోయినా ఆచరించే తీరాలి. అర్జున, ముల్లోకాలలో నేను పొందాల్సిన అవసరం ఏది లేదండి. గీతలో ఏ లోకంలో కూడా నేను పొందదగిందంటూ ఏదీ లేదు. ఎందుకని అంతా పొందినవాడిని అయ్యున్నాను. కృతకృత్య కృతార్థ కదా, కృతార్థ కృష్ణ. అయినా నీ బండి లాగుతున్నానంటే బాబు, నీ బండి దోలేదు ఎవరు? నీ రథం దోలేదు ఎవరు? ఇదేంటి కర్మ కాదా? నేను అంతటా నిండి నిబిడీకృతం అయి ఉన్నాను, నేను ఇదే అన్నాడు అనుకోండి, ఇంకా అశాంతి ఆయనకి. అంటే నేను ఇంతటి వాడిని అనే భావన ఉన్నదే తాను, రెండో వస్తువు లేదు. కాబట్టి ఈ పని పెద్దది కాదు, ఆ పని చిన్నది కాదు. అది సార్, అది కనుక నువ్వు యుద్ధం చేసిపోయి నిద్రపోతూ ఉండవు. నేనేం చేస్తున్నాను? ఈ రథానికి పూంచినటువంటి అశ్వాలను తీసుకెళ్ళి, గుర్రాలను తీసుకెళ్ళి యమునా నదిలో కడుగుతున్నాను. ఆ కడిగేటప్పుడు నేను ఎంత తృప్తిగా ఉన్నానో నీకు గీత బోధించేటప్పుడు కూడా అంతే తృప్తిగా ఉన్నాను సార్. నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఎందుకో తెలుసా? నా స్వరూపం ఎప్పుడు ఒకటే.
నేను ఈ విధంగా ఉండడానికి కారణాలు అవసరం లేదు, మరో విధంగా ఉండడానికి కారణాలు అవసరమేమో కానీ శాంతికి కారణాలు అవసరం లేదు. ఇది నా స్వరూపమైంది. కాబట్టి కార్యాలని మనం చేయాలి. కింటు ఫలత్యాగ, పూజా ఫలము నీకే ఉండని. పూజా ఫలము నీకే ఉండని, పూజే ఫలముగా నాకు మిగలని. పూజా ఫలము నీకే ఉండని, పూజే ఫలముగా నాకు మిగలని. పూజా ఫలము నీకే ఉండని. కింటు ఫలత్యాగ. చూసారా, పూజా ఫలం నాకు అవసరం లేదు, ఎందుకని కర్మఫలం నాకు అవసరం లేదు. ఫలత్యాగ, కింటు ఫలత్యాగ. పూజే ఫలముగా నాకు మిగలని. బ్యూటిఫుల్. కాబట్టి పూజ యొక్క ఫలం ఏదో అది నాకు అవసరం లేదు, ఎందుకని ఇది కర్మఫలం. కర్మఫలం కాలంలో వస్తుంది, కాలంలో నశించిపోద్ది. దాన్ని నేను కోరుకోవడం లేదు. నేను కోరుకునేది మోక్షం, కనుక నాకు అవసరం లేదు ఈ స్థితిలో. పరాభక్తి దాంట్లో నేను ఓలలాడుతూ ఉన్నాను కనుక, పరాభక్తి అనేటువంటి పరమ ప్రేమామృత స్వరూపంలో ఉన్నాను కనుక నాకు అవసరం లేదు. అట్లాగని నేను కర్మలు వదిలిపెట్టడం లేదు, పూజ చేస్తున్నాను కానీ పూజా ఫలం నాకు అవసరం లేదు కనుక అది ఎక్కడ ఎవరికి పోవాలి? నీకే. అది నివేదిత ఆత్మలోక వేదశాల త్వాత్. పూజా ఫలము నీకే ఉండని, పూజే ఫలముగా నాకు మిగలని. పూజా ఫలము నీకే ఉండని. నీ అడుగుల కడ పువ్వును నేను, నీ అడుగుల కడ పువ్వును నేను, నీ కృపతో విరిసే నవ్వును నేను. నీ అడుగుల కడ పువ్వును నేను, నీ కృపతో విరిసే నవ్వును నేను. ఎవరిని కోరని ఎదను నేను, ఎవరిని కోరని ఎదను నేను. నీకు దూరమై బ్రతకలేను. ఎవరిని కోరని ఎదను నేను, నీకు దూరమై బ్రతకలేను. పూజా ఫలము నీకే ఉండని, పూజే ఫలముగా నాకు మిగలని. పూజా ఫలము నీకే ఉండని. తత్సాధనంచ కార్యమేవా. కాబట్టి కర్మల్ని కంప్లీట్గా వదలడం కాదు, కర్మల్ని వదలాలి అనుకోవడం కూడా కర్మే. అది కూడా ఆలోచనే, అర్థం చేసుకోవడమే ప్రధానం జ్ఞానంలో ముఖ్యంగా. కాబట్టి బాధ్యతలను విస్మరించిపోయేవాడు భక్తుడు కాదు. ఎప్పుడు దేహం ఉంది, ఎవరిదా దేహం? నాదే. ఎక్కడొచ్చింది? ప్రారబ్ధ ఫలం. కాబట్టి ఎవరి ప్రారంభం అది? నా ప్రారంభం. నా ప్రారంభం ఏదైతే ఉందో, ప్రారంభవశాత్తు నాకు వచ్చినటువంటి దేహాన్ని స్నానం చేయించాల్సిన అవసరం నాకా ఇంకెవరికన్నా? భోజనం పెట్టాల్సిన అవసరం నాకా ఇంకెవరికన్నా? అది కదా. కాబట్టి ఈ దేహ సంబంధమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి, వాటిని వదిలిపెట్టడానికి అవకాశం లేదు. లోక వ్యవహారో హే అన్నా వాటిలో ఇవన్నీ వస్తాయి. కాబట్టి దేహ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిపెట్టడానికి అవకాశం లేదు. ఆ బాధ్యతలన్నీ నేనే నిర్వర్తించాలి. మరి ఈ దేహం ఇంకొక గేహంలో ఉంది, గృహంలో. ఆ బాధ్యతలు ఎవరు నిర్వర్తించాలి? నేనే నిర్వర్తించాలి. నాదే కదా గృహం. దీంట్లో ఉన్నట్టుగా ఇది తీసుకెళ్ళి అక్కడ ఉంటున్నా. ఎన్నిట్లో ఉంటాడో తెలియదు, దీంట్లో ఉన్నాను. కాబట్టి అంతటా ఉండే నేను పిండస్థహాపి
ఒక చోట ఉండడానికి దీంట్లోకి వచ్చాను ప్రారంభవశాత్తు, ఈ దేహంలో ఉన్నాను. ఇది ఎక్కడ ఉండాలి? కొంపలో ఉండాలి. దీన్ని తీసుకెళ్ళి ఒళ్ళు తీసుకెళ్ళి ఇల్లులో పెట్టాను, ఇంట్లో ఉన్నాను కదా. ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? దీన్ని చేసుకోవాలి, దాన్ని చేసుకోవాలి. దీనికి అన్నం పెట్టాలి, అది కనుక అవసరమైతే మరమ్మతులు చేయాలి, దీనికి మరమ్మతులు చేయాలి, హాస్పిటల్ తీసుకెళ్ళి. ఇవన్నీ కార్యాలే. ఎక్కడ వదిలిపెడతాను చెప్పండి? వీటిని ఏం వదిలిపెట్టలేను, కానీ ఫలాన్ని వదిలేస్తాను అంతే. ఇది ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్తాను, అక్కడికి చెప్పారనుకోండి, లేదు సార్ అయిపోయింది సార్, యువర్ టైమ్ ఈజ్ ఓవర్ సార్ అంటే థ్యాంక్ యూ సార్. ఏముంది, నాకు ముందే తెలుసు కదా. ఎప్పుడంటే ఇది ఎక్కువ కాలం ఉంటుంది అనుకొని సడన్గా ఎవరైనా పోతా ఉందంటే మన ఆలోచన. ఇప్పుడు అందరం అట్లా అనుకుంటూ ఉన్నాం, ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్ల. ఇది 90 సంవత్సరాలు అందరికీ తెలుసు కదా, టప రాలిపోతూ ఉండారు కదా, పసిపిల్లలు పోతూ ఉండారు కదా, పదవుల్లో ఉండేవాళ్ళు పోతుండారు కదా. ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. కానీ మనకు ఒక నిశ్చయమైన అభిప్రాయం ఉంది, ఏంటో తెలుసా? ఎవడైనా పోతారు కానీ నేను మాత్రం పోను. ఎట్లా కుదురుతుంది సార్ ఇది? ఎట్లా కుదురుతుంది? ధనం ఉండేవాడు పోయే, పదవి ఉండేవాడు పోయే, ఆరోగ్యం ఉండేవాడు పోయే, వయసు ఉండేటువంటి వాడు పోయే, అందరూ పోతూ ఉంటే అవన్నీ చూస్తే నాలో లేనివి చాలా ఉన్నాయి. నేను పోననేమిటి? సిద్ధపడిపోవడం అంతే. నారద భక్తి సూత్రాలు కనుక అర్థమైందే, సడన్గా యమదూతలో ఇంకొక దూతలో ఏ దూతలో అటు పోనండి, వాళ్ళు వచ్చి సడన్గా జీపు తీసుకొని వచ్చారనుకోండి, సార్ మీ టైం అయిపోయింది సార్ రండి. వాళ్ళు దిగి వచ్చి మనతో మాట్లాడేటప్పటికీ వాళ్ళు ఎక్కువ లోపల మనం పోయి ఎక్కాలి. అది దట్ ఈస్ నారద భక్తి సూత్రాలు అంతే. అక్కడి నుంచి దిగి వచ్చారనుకోండి, సార్ మీకోసం తీసుకొచ్చావు సార్ ఇది వెహికల్, రండి సార్ అన్నాడు అనుకోండి, అట్లాగా థ్యాంక్ యూ పోదరాడి అని మనం పోయి ముందు ఎక్కేయాలి. వాళ్ళకి ఆలోచన కదలాలి, ఇంతమంది తీసుకుపోయాం కానీ ఇట్లాంటి వాడిని ఎక్కడ దొరకలేదు మనకు. ఎందుకని ఏడ్చేవాళ్ళు, చుట్టూ ఏడ్చేవాళ్ళు, తాను ఏడవడం, ఇట్లాంటి వాళ్ళని చూసాం. కానీ పొలం బాధ అని చెప్పేసి మనకన్నా ముందే పోయి ఫ్రంట్ సీట్లో కూర్చొని ఉన్నాడే, దట్స్ నాలెడ్జ్. ఎందుకని నన్ను వాడెక్కడ తీసుకుపోతాడు? అద్భుత ఏ స్మాల్ ఫెలో, వాడు నన్ను ఎక్కడ తీసుకుపోతాడు సార్? వాడు క్యాచ్ చేస్తాడా నన్నని? వాడు పట్టుపోయి దీన్ని, ఇది నాది కాదు, వాడు ఏదో మాట్లాడతాడు అర్థం లేని మాట, వాడికి కూడా ఉన్నది అర్థం కావడం లేదంటే నిన్ను తీసుకుపోతానంటున్నాడు, నీ దేహాన్ని తీసుకుపోతానని చెప్పాలి. వాడికి అంత జ్ఞానం లేదు కనుక నిన్ను తీసుకుపోతానంటే నేను అంటున్నా, నన్ను నువ్వు ఎలాగో తీసుకుపోలేవు కదా, ఇదే కదా నీకు కావాల్సిందే, పదా పోయి కూర్చుంటారు, పోతాబా ఏది. కాబట్టి బాధ్యతలు ఉన్నాయి, దేహానికి సంబంధించిన బాధ్యతలు, ఇంటికి సంబంధించిన బాధ్యతలు, సమాజానికి సంబంధించిన బాధ్యతలు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి శాస్త్రానుసరణం కూడా ఉంది. కాబట్టి నువ్వు శాస్త్రాన్ని అనుసరిస్తూ ఉంటే 10 మంది ఆచరించేటువంటి అవకాశం ఉంటుంది. శ్రేష్ఠుడు కనుక ఇతరులకు మార్గదర్శకంగా ఉండడానికి కూడాను నీకు అవసరం లేకపోయినా సూర్యుడికి ఏం అవసరం? ఎందుకంత వెలుగు పాపం ఎంత కాలిపోతూ ఉన్నాడో కదా ప్రపంచానికి ఇవ్వడానికి వెలుగుని. ఎత్తునుండేటువంటి మేఘం ఒక్కసారి క్రిందకి దిగాల్సిన అవసరం ఏముంది? ఈ మట్టిలో పొరలాల్సిన అవసరం ఏముంది? తను ఆకాశంలో హాయిగా విహరిస్తూ ఉండొచ్చు కదా. కాబట్టి ఆకాశంలో గగన విహారం చేసేటువంటి మేఘం మనందరి కోసం చల్లగా మనల్ని తడపాలని కిందకి దిగుతూ ఉంది. తను మట్టిలో కలిసిపోతున్నా కూడా తను ఆలోచించడం లేదు. ఇవన్నీ కూడా పరోపకారమైనటువంటి కార్యాలు. వీటిలో ఏ విధమైనటువంటి ఫలం ఆశించడం లేదు. ఫలత్యాగ రియలీ. స్త్రీ ధన నాస్తిక వైరి చరిత్రం న శ్రవణీయం. సాధనలో ఇవి కూడా ప్రధానంగా ఉండాలి. ఇప్పుడు వేదాంత శ్రవణం చేస్తున్నాం, ఇప్పుడు నారద భక్తి సూత్రాలు వింటున్నాం అనుకోండి. సక్రమంగా నేను చెప్పగలిగి ఉంటే, నేను చెప్పిందని సక్రమంగా మీరు కూడా వినగలిగి ఉంటే, ఈ రెండు కనుక జరిగి ఉంటే మనలో భక్తి వృద్ధి చెందుంటుంది అని అనుకుంటున్నాను. ఇక మీదటైనా సరే మనం ఈ మార్గంలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన సంకల్పం కదులుతుంది ఆటోమేటిక్. కాబట్టి వేదాంత శ్రవణం చేస్తూ ఉంటే భక్తి వృద్ధి చెందుతూ ఉంది. సరేనా? రామాయణం వింటూ ఉంటే నేను ధర్మబద్ధంగా జీవించాలి అనేటువంటి అవగాహన మనిషిలో వస్తూ ఉంది. అది శ్రవణ ఫలం. కాబట్టి ఎప్పుడైతే శ్రవణం చేస్తావో దాని ఫలం పడిపోతుంది. మరి వేదాంత శ్రవణం చేస్తే భక్తి వృద్ధి చెందుతూ ఉంది కదా. అదే లౌకికమైనటువంటి వ్యవహారాల్లోకి పోయినాం అనుకోండి, అదేం చేస్తుంది? భక్తిని దూరం చేస్తుంది. అది వేదాంత శ్రవణం భక్తిని దగ్గరగా తీసుకొస్తుంది. కానీ ప్రాపంచికమైనటువంటి విషయాలు వింటూ మొదలుపెట్టామనుకోండి, విన్నప్పుడు బాగానే ఉంటుంది. క్రమేపి అదే మనం చెప్పాడు చూచారా,
తరంగాయిత అపీమే సంగాత సముద్రాయంతి. మొదట్లో కెరటంలాగా ఉంటుంది, తర్వాత కడలి స్వరూపాన్ని పొందుతుంది. కాబట్టి ఎప్పుడైతే సాధకులంగా ఉన్నామో, ఎంతో టైం మనకు లేదు, పోయిన కాలం తిరిగి రాదు, ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని సన్మార్గంలో నడిచి సద్వినియోగం చేసుకోవాలి, కానీ మరొక మార్గంలోకి దీన్ని తీసుకెళ్ళకూడదు. కాబట్టి స్త్రీ అంటే ఇక్కడ ప్రధాన కామం అంటే ఇక్కడ స్త్రీ అనడంలోనే స్త్రీ పురుషుడి విషయంలో, పురుషుడు స్త్రీ విషయంలో. అది స్త్రీ అంటే కేవలం స్త్రీల న్యూనతపరిచాడు, ఈ పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి కదా ఈ రోజుల్లో. ఆ దౌర్భాగ్యం అంతా వద్దు. ఎప్పుడు కూడా శాస్త్రం ఒకటి చెప్పగలదు అంతే, దాని రెండవది మనం ఊహించుకుంటూ పోవాలి. అది లక్ష్యం అంటారు. స్త్రీ విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, నాస్తికుడు ఎవడైతే భగవంతుని అంగీకరించడో వాడి విషయంలో కానీ, శత్రువు ఎవడైతే ఉన్నాడో ఆ వైరి చరిత్రం శ్రవణీయం. వెరీ ఇంపార్టెంట్. అదే దుస్సంగ సర్వదైవ త్యాజ్య. మనం చెప్పాలా, దుస్సంగ సర్వదా ఏవ త్యాజ్య. చెడు సహవాసం, బ్యాడ్ అసోసియేషన్, దాన్ని వదిలిపెట్టాలి. ఎప్పుడైతే చెడు మార్గాన్ని వదిలేస్తామో సన్మార్గంలో పోయే అవకాశం ఉంటుంది. చెడు వ్యక్తులతో సంపర్కాన్ని వదిలేస్తామో అప్పుడే సత్పురుషుల మధ్య మనకు సాంగత్య భాగ్యం కలుగుతుంది. కనుక ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినొద్దు అంటాడు. ఎక్కడైనా సరే, అంటే స్త్రీ అన్నప్పుడు కేవలం కామం. ప్లీజ్, ధన అని అన్నాడు అనుకోండి, ఇదేంటిది? ధనం అనేటువంటిది లోభం. నాస్తిక వాడంతసేపటికి దేవుడు లేడు అని అంటూ ఉంటాడు. సరేనా? ఉండాలని అనేక హేతువుల ద్వారా చెప్పిన గురువు చెప్పింది ఎక్కడదు, కానీ వాడు చెప్పింది మాత్రం టక్కన ఎక్కుతుంది. ఎప్పుడు అట్లాగే ఉంటాయి. శ్రేయాంశి బహువిజ్ఞాని. ఒక మంచికి విఘ్నాలు ఉంటాయి కానీ చెడుకి విఘ్నాలు ఉండవు. ఎందుకని? అదే ఉంది కనుక ప్రపంచంలో అన్ని వైపుల నుంచి అది వచ్చే అవకాశం ఉంది. మనం జాగరూకులమై ఉండాలి. ప్లీజ్, సరేనా? ఎవడి వల్లనో చెడిపోయాను అనడం మంచిది కాదు. నేను ఎందుకు చెడిపోయానో ఆలోచించాలి. మనం చెడే పరిస్థితి మన దగ్గర ఉంటేనే ఎదుటివాడు చెడపగలడేమో కానీ లేకపోతే చెడిపే అవకాశం లేదు. వీడు నాస్తికుడు అన్నది వచ్చిన బాధ అంతా ఎక్కడ వస్తుందంటే, వాటితో మనకేం సంబంధం స్వామీజీ అని మీరు అనొచ్చు. ఇదిగో ఇట్లాంటివి వింటారు కదా ఉపన్యాసాలు, అది తర్వాత ఏదో పుస్తకాలు చదువుతారు కదా, ఏదో కొంత జ్ఞానం వచ్చిన తర్వాత అన్నీ తెలిసినట్టుగా వాటితో పోయి వాదిస్తారు. ఎప్పుడైతే భగవంతుడు లేడని వాడు అంటున్నాడో, అంత పెద్ద సంస్కారం కలిగిన వాడు, నువ్వు కాస్త దూరంగా ఉండాలి సార్. నువ్వు వైట్ డ్రెస్లో ఉండేవాడు, ఆ బురద దగ్గరకు నువ్వెందుకు పోతావు? అర్థమవుతుంది? నువ్వు వాడిని మార్చాలని ఆ భావన వెనకేముంది? నీ అహం తప్ప. నువ్వేమైనా సర్వశాస్త్ర పండితుడివే, సమగ్రమైన జ్ఞానం కలిగిన వాడివే, సమ్యక్ జ్ఞానివే. నిజంగా సమ్యక్ జ్ఞానివైతే వాడు అలా ఉండడం వెనక కారణం ఉందా లేదా? అది అర్థం చేసుకుంటావు. నువ్వు మార్చాలన్నా మార్చలేవు. శ్రీకృష్ణుడు అంతటి వాడు రాయబారం వెళితే వాడిని కదిలించింది ఏమీ లేదు ఆ దుర్యోధనుడు. ఈయనకన్నా గొప్పవాడుగా నువ్వు. ఆయన అడిగారు, అయ్యా నువ్వు పోయావు కదా ఏమైంది అని. ఏమైంది? అంత ఫెయిల్ అయింది అంటే నువ్వు ఫెయిల్ అయినట్టే. ఓ నాకే బాధ, అంగీకరిస్తాను. నేను చెప్పాను వాడిని మారుస్తానని, ట్రై చేశాను. మారే అవకాశం వాళ్ళు ఉంటే మారతాడు, లేకపోతే లేదు. కాబట్టి ఏది ఎలా ఉందో, ఎవరు ఎలా ఉన్నారో అలా ఉండడం వెనుక కారణాలు ఉన్నాయి. అదే ధర్మం. వాడు గతంలో ఆ విధంగా జీవించారు కదా, ఒకసారి మారలేడు. నువ్వు వాడిని మార్చాల్సిన అవసరం లేదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆ మిషనరీ జీలు మనకు అవసరం లేదు. ఈరోజు దౌర్భాగ్యం తయారైపోయింది హిందూ ధర్మంలో కూడా. అది హిందూ ధర్మం కానీ కాదు. హిందూ ధర్మంలో వాడిని మార్చాలి, ఈయన్ని మార్చాలి, వాడిని మార్చాలి ప్రశ్నే లేదు సార్. ఉద్ధరేద ఆత్మనాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఎవడైనా సరే నీ మార్గంలో చరిస్తానన్నాడు అనుకో, వాడికి చెప్పు, అంతే. సింపుల్. సరేనా? మనమేం మిషనరీస్ కాదు. మనకేం ఓట్లు అవసరం లేదు. అందరూ వచ్చి నా దాంట్లో చేరండి. దేనికే? భగవంతుడు చేయని పని నువ్వు చేస్తానంటావు ఎందుకు? కనుక ఇవన్నీ కూడాను గుండెకి భారాన్ని ఎత్తుకోవడం, శాస్త్రం అర్థం కాకపోవడం వల్ల, అర్థమైనట్టు నటించడం వల్ల జరుగుతున్నట్టు వ్యవహారం ఇదంతా కూడా. కనుక నాస్తికుడి విషయం మనకు అవసరం లేదు, స్త్రీ విషయం. అందువల్ల ఒక విధంగా చూస్తే స్త్రీ, ధన, నాస్తిక, కామ, క్రోధ, లోభ, వైరి చరిత్రం. చూసారా? వైరి మీద కోపం ఉండదు. వాడి గురించి వింటున్నాం. ఎవడొకడు మనకు వస్తాడు, నిన్ను ఆయన ఇట్లా అన్నాడు అంటాడు. అతను మనకు ఎనిమి ఉంటాడు, శత్రువు, ఏ కారణం చేతనం. వాడు నిన్ను ఇట్లా అన్నాడు అంటాడు, మీ గుండెలు పగులుతాయి కదా. వాడు నీకు స్నేహితుడైతే చెప్పేవాడు, అది అనవసరం కదా. ఇప్పుడు
నీ హృదయాన్ని భగ్నం చేసే మాట వాడు మాట్లాడకూడదు కదా, మాట్లాడతాడు. ఇప్పుడు వాడు శత్రువా వీడి శత్రువా ఆలోచించండి. వాడు దూరంగా ఉండేవాడు శత్రువు కాదు నీకు. ఎందుకని? వాడు అనేది నీకు వినపడదు. ముందే చెవుడు, దాంట్లో ఇది ఒకటి. మనకు వినపడాల్సినవే సరిగా వినపడవు. అట్లాంటివి ఏమి వినపడతాయి? ఎక్కడో ఉండేవాడు వీడు వచ్చి చెప్తాడు. కాబట్టి మనం తెలుసుకోవాలి, ఎప్పుడైతే చెప్పి నా హృదయాన్ని భగ్నం చేస్తూ ఉన్నాడో శత్రువు దూరంగా లేడు, వీడే అసలు వీడిని వదిలేడు. ఎవరి వల్ల అశాంతి కలుగుతూ ఉంటుందో వాళ్ళని పక్కన పెట్టేయడం మంచిది. హూ ఎవర్ దే మే బి. లైఫ్ ఈజ్ ప్రెషియస్ సార్ అండ్ ప్రైస్లెస్. జీవితం చాలా విలువైంది. ఎవరి కోసమో చూసారా? భరతుడు ఏం చేశాడు? మొన్న జన్మనిచ్చిన తల్లిని దూరంగా పెట్టాడు. చూడండి వాళ్ళ కమిట్మెంట్ ఎట్లా ఉందో. ప్రహ్లాదుడు ఏం చేశాడు? జన్మనిచ్చిన తండ్రి మరణానికి కారణమైపోయాడు. వాళ్ళని మనం ఈరోజు కీర్తిస్తున్నామా లేదా? ఈరోజు రాత్రి చూస్తాం తోబుట్టినటువంటి వాడిని జ్యేష్ఠభ్రాత, శాస్త్రంలో జ్యేష్ఠభ్రాత పితృసమ, పెద్దన్న తండ్రి లాంటి వాడని ఇప్పుడు వదిలేసి రాబోతాడు రాత్రికి విభీషణుడు. వీళ్ళందరినీ చూస్తే ఏమనిపిస్తూ ఉంది? ధర్మబద్ధంగా జీవిస్తారు, ధర్మానికి దూరంగా ఎప్పుడు నడుచుకోరు. కనుక ఎక్కడైనా శాంతి రూపంగా ఉండాలి, శాంతిని ఆనందాన్ని భగ్నం చేసేటువంటి విషయాల్లో తల దూర్చకూడదు పొరపాటును కూడా. కాబట్టి స్త్రీ ధన నాస్తిక వైరి చరిత్రం నశ్రవణీయం. ఇవన్నీ కామక్రోధ లోపాలను పెంచుతాయి. అవి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే దేహంలోనే ఉంటాయన్నారు శంకరాచార్య స్వామి. దొంగలు ఎక్కడుంటారు? వాడు దొంగ ఎత్తుకుపోయే ముందు ఇంట్లో ఉంటాడు. ఇంట్లో ఉన్నవాడే ఎత్తుకుపోతాడు. అంటే నేను చెప్పేది ఇంటి దొంగ కాదు. దొంగ అయినా ఇంట్లోకి వస్తేనే ఎత్తుకుపోతాడు. ఇప్పుడు బయట ఉండి ఎట్లా ఎత్తుకుపోతాడు? కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహరాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. 2 times బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. తస్మాత్ దేర్ఫోర్ బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండు. ఎందుకని? కామః క్రోధః చ లోభః చ. కాబట్టి కామము, క్రోధము, లోభము ఈ ముగ్గురు దొంగలు తస్కరాః. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః. ఈ దేహంలోనే ఉండారు. ఇంట్లోకి దొంగ చెట్టగా తీసుకెళ్తాడో ఈ దేహంలో వాళ్ళు ఆల్రెడీ చేరిపోయి ఉండారు. దేనికోసం? జ్ఞానరత్నాపహరాయ. జ్ఞానం అనేటువంటి రత్నాన్ని అపహరించడం కోసం సంసిద్ధంగా ఉండరు. జాగ్రత్తగా ఉండు, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండు. కనుక ఎక్కడ కూడాను కామ సంబంధమైనటువంటి ఆలోచనలు లేదా సంభాషణలు ఎక్కువగా కొనసాగించద్దు. వాటిని రెచ్చగొట్టేటువంటి చలనచిత్రాలు, బుల్లితెరలు, దౌర్భాగ్యపు తెరలు వీటికి కాస్త దూరంగా ఉండు మోక్షం కావాలనుకుంటే. ఎందుకని? ఏ దృశ్యమైనా మనసును పాడు చేస్తుంది. వాటికి అవకాశం ఇవ్వకూడదు ప్లీజ్. కాబట్టి వీటికి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే వాటిని అసలు వినకూడదు, చూడకూడదు. వినకూడదు అంటే చూడకూడదు అని అర్థం. ఇంకన్నీ ఒక ఇద్దరు టచ్ చేశాడంటే అయ్యా వినొద్దు అని శ్రోత్రేంద్రియాన్ని అంటున్నాడు అంటే అయ్యా చూడొద్దని కూడా అర్థం, నేత్రేంద్రియానికి కూడాను. ఎందుకని? చూసావనుకో వినడం వల్ల ఏ విధమైనటువంటి ప్రభావం మన మీద పడుతుందో చూడడం వల్ల కూడా అదే ప్రభావం పడుతుంది. అట్లా లేకుండా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుని మీద మనసు లగ్నం అవుతుంది. నెక్స్ట్, అభిమాన దంభాదికం త్యాజ్యం. అభిమానాన్ని వదిలిపెట్టాలి, డాంబికత్వం వదిలిపెట్టాలి. నేను ఇంత గొప్పవాడిని అది ఇదని. ఎందుకని? వదిలిపెట్టకపోతే ఇంతవరకు చెప్పిన పరప్రేమ నీకు అర్థం కాలేదని. దేంట్లో గొప్పవాడివి? అభిమానం. దేని మీద అభిమానం చెప్పు? అనేక రకాలు. రూపాభిమానం. నేను అందంగా ఉన్నానంటాడు. ఎవడు అందంగా ఉండేది? ఎవరు అందంగా ఉండేది? దేహం. చెప్పు, ఒప్పుకో నువ్వు దేహం అని. నువ్వు దేహమేనా? ఇంతకాలం చేసిందంతా ఏంది ఇప్పుడు అధ్యయనం అంతా? నేను దేహం కాదు. ఇప్పుడు దేహ లక్షణాలను తీసుకొని వచ్చి నీ మీద ఆరోపించుకొని నేను దేహమని నువ్వు డిసైడ్ చేసి నేను తెల్లగా ఉన్నాను గౌరవం. చూడు, నేను అందంగా ఉన్నాను, నేను ఎరుపుగా ఉన్నాను. అదంతా దేహానికి సంబంధించేది. ఇది అభిమానం, దేహాభిమానం. ఏం అభిమానం ఇది? దేహాభిమానం, రూపాభిమానం. తర్వాత కొంత చదువుకుంటాడు. అదేంటి మళ్ళీ? విద్యాభిమానం. నాకింత విద్య వచ్చు, నేను ఇన్ని డిగ్రీలు ఉండి. దేహాభిమానం లాగానే ఇది కూడా. ఎందుకని?
దేహం ఎర్రగా ఉంటే అది దేహానికి సంబంధించిన విషయం. ఒకవేళ నీకు ఏదైనా విద్యలు వచ్చి ఉంటే అది నీ మనసుకు సంబంధించిన విషయం. కాబట్టి నేను చాలా మనసు ఇంత జ్ఞానం ఉంది నాకు అని అంటే మనసు నేనని అర్థం. ఎందుకని ఇంత అంత అనేది లేదు, నువ్వే జ్ఞానస్వరూపుడు సార్, అది ఒరిజినల్. ఓకే, కనుక అభిమాన దంభాధికం, రూపాభిమానం, ఇంకోటి కూడా కర్మ, కులాభిమానం. ఇది దీనికి ఒక దౌర్భాగ్యపు పేరు. ఇప్పుడు నాకు బిగినింగ్లో అర్థం కాలే, నేను కొందరిని అడిగా దీని అర్థం ఏంటని. ఏంటంటే ఏంటది సామాజిక న్యాయమా, ఇది దౌర్భాగ్యం. అసలు అది అర్థమే కాలేదు నాకు మొదట్లో. ఓ 3 years బ్యాక్ అసలు అది అర్థమే కాలే, ఎంత ప్రయత్నం చేసినా. ఏంటబ్బా అది సామాజిక న్యాయం, సామాజిక ఏంటది అని అంటే లాస్ట్లో అన్నారు అదేం లేదు స్వామీజీ, కులాలు. డైరెక్ట్గా చెప్తే అందరికి అర్థం అవుతుంది కదా, కులాలని. నా కులము, నీ కులము, వాళ్ళ కులము, వీళ్ళ కులము, ఏదో అర్థం చేసుకుంటాం. ఎందుకని మాకు కులాలు తెలియదు, ఎందుకని మాకు తెలిసింది ఒకే కులం. ఏం కులం? అనుకూలం. అందరికి అనుకూలం. నేను చెప్పాను కదా, అనుకూల పరమేశ్వరుడు అందరికీ అనుకూలం, మాకు తెలిసింది ఒక కులం కదా. కాబట్టి ఇదేదో పెద్ద సామాజిక ఇది వర్గం, అది ఏ దౌర్భాగ్యం తప్ప. వేదాంతంలోనే కులాలు ఎగిరిపోతాయి, ఇంకో చోట ఎగిరే అవకాశమే లేదు. నా మాట వినండి. ఇప్పుడు కుల వ్యవస్థ ఉండకూడదు అని మాట్లాడేటువంటి వ్యవస్థ ఏది? ప్రధానంగా రాజకీయ వ్యవస్థ కదా. సీట్లు దేన్ని బట్టి అంటే ఇచ్చేది? వేదాంతాన్ని బట్టి. అది చూసారా, ఒకవైపు కులాలు ఉండకూడదు అంటారు. ఏ పదవులు ఇచ్చినా కూడాను ఈ కులానికి ఎన్ని, ఆ కులానికి ఎన్ని, ఆ కులానికి ఎన్ని. ఎవరికి టికెట్ ఇచ్చినా ఈ కులానికి ఎన్ని ఇచ్చాం, ఆ కులానికి ఎన్ని ఇచ్చాం. మళ్ళీ కులాలు మాత్రం ఉండకూడదని. కులాలు ఉండకపోతే ఈ టికెట్ లేదు సార్. ఇప్పటికన్నా అర్థం చేసుకోండి, సరేనా? అంటే వాళ్ళు మారాలని అర్థం చేసుకోబాకండి, ఈయన ఫాలో కండి. మనం మార్చలేము, ఈయన కూడా మార్చలేదు కదా ఒక ఆయన్ని. మనం వీళ్ళని మార్చలేము, మనకు అవసరం లేదు. వాళ్ళు ఎట్లుంటారు అట్లుంటారు. కానీ మన హృదయంలో మాత్రం ఈ భేదాలు లేకుండా ఉంటాం. దాట్స్ ద థింగ్. ఎందుకని మనం పరమేశ్వరుని, మనం అంతా ఒకటే. భక్తుల కులం మంది, ఋషి కులం సార్, మంది ఋషి కులం. కాబట్టి మనకు అన్నీ అనుకూలమే, అంతా సమ్మతమే. నిర్దోషం హి సమం బ్రహ్మ, భగవంతుడు నమ్ముకున్నటువంటి వాళ్ళం. కాబట్టి ఈ దంబాలు ఇవన్నీ కూడాను వదిలిపెట్టేయాలి. కాబట్టి కులాభిమానం, రూపాభిమానం, దేహాభిమానం, విద్యాభిమానం, ఇంకోటి ఉంది బ్రహ్మాండమైంది, నాకు అసలు అభిమానమే లేదు అనే అభిమానం. దీన్ని పోగొట్టడం అసలు వల్ల కాదు. ఎవరిని అడిగినా ముందు కనపడతాడు, నాకు అహంకారమే లేదు సార్, లేదు సార్, నాకు అహంకారమే లేదు సార్, నాకు క్రోధమే లేదు సార్. ఏదో ఉంటుంది లేండి సార్, అసలే లేకుండా ఎట్లా పోతుంది సార్ మనం దేవుడు. అంత కాదు, కానీ నాకు మాత్రం లేదు. ఏదో కొద్ది ఉంటుంది లేండి సార్, లేదు సార్. అసలు మా ఆవిడ కూడా అంటా ఉంది, ఇంతకుముందు అట్లా కోప్పడేవాళ్ళు కదండి, ఇప్పుడు ఏం అసలే కోప్పడడం లేదు నా మీద అని అడుగుతుంది. కారణం ఏంటంటే ఆవిడ మొదలుపెట్టిందేమో, ఆవిడే తెలుసు, ఆవిడ స్టార్ట్ చేసిందేమో. ఇప్పుడు ఎప్పుడు కూడా ఎట్లుంటుందంటే, ఈ పక్కనే స్టార్ట్ అయినప్పుడు ఆ పక్క కాముగా ఉంటారు, ఆ పక్క స్టార్ట్ అయ్యారు ఈ పక్క కాముగా ఉంటారు. దాని పేరు సంసారం. అర్థమైందే. బహుశా ఆవిడ స్టార్ట్ అయి ఉంటుంది, ఈయన ఆపేసి లేదు. మా ఆవిడ ఇటీవల అంటుంది, ఏమండి పూర్వం చాలా కోపంగా ఉండేవాళ్ళు మీరు, అసలు ఏమైపోయిందండి మీ కోపం, ఎటపోయిందండి, ఇటు పోయిందే అటు పోయిందే అని అంటుంది సార్. లేదులేవయా, కొద్దిగా గొప్ప ఉంటుంది, మొత్తం ఎట్లా పోద్ది, ఆమెకి మాత్రం మొత్తంగా ఏం తెలుసు, ఆమె సర్వజ్ఞత్వం. అది లేదు స్వామీజీ, పోయిందని చెప్తున్నాను. ఉంటుంది లేవయా, కొద్దిగా మొత్తం పోయిందంటవా, ఏదో కొద్దిగానే ఉండదా 5%. లేదు స్వామీజీ అని చెప్తా ఉంటే, నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది, కానీ కొద్దిగా 1% అయినా ఉండదు. పెద్ద ఉపన్యాసాలు చెప్తావు నువ్వు. ఎందుకే ఉపన్యాసాలు చెప్పేది? మేము అది పోగొట్టుకోవాలని చెప్తున్నావా, ఉండాలని చెప్తున్నావా? పోగొట్టుకోవాలని నువ్వు చెప్తున్నావు, పోయింది అంటుంటే మళ్ళీ పోయింది నాయన. సరేనా, ప్రాక్టికల్గా తెలిసింది కనుక పోయినట్టుగా ప్రాక్టికల్గా తెలిసింది. అది వచ్చిన బాధ. భక్తులుగా కొనసాగుతూ మనం ఉండినా ఎక్కడో ఈ తోకలన్నీ తగులుకొని ఉంటాయి, అది చూసుకుంటూ పోవాలా. సరేనా, ఇప్పుడు ఓ బస్సు పోయింది అనుకోండి, మున్సిపాలిటీ రోడ్డు మీద సర్రని బస్సు వెళ్ళిపోతాను, మనం ఏం చేస్తాం? అది అసలు భక్తి సూత్రాలు అర్థం కాకపోయినా మనల్ని నారదుడిని చేసి వెళ్ళిపోతుంది. అది
ఎప్పుడైతే పోతుందో విపరీతంగా దుమ్ము లేస్తే మేఘాల మధ్య నారదులు ఉన్నట్టుగా మనం ఉంటాం. అర్థమవుతుందే? అది వెళ్ళిపోద్ది. వెంటనే ఏం చేస్తాం చెప్పండి? ఎందుకంటే అది దించేసిపోయింది కనుక, దాన్ని తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుక. ప్రతి వ్యక్తి సంబంధంతో ఎవరితో మనం మాట్లాడుతూ ఉండినా, ఏం చేస్తూ ఉండినా, ఏమి ఆలోచిస్తూ ఉండినా, మనోవాక్కాయ కర్మల్లో ఎక్కడ ఈ దుమ్ము పడుతూ ఉందో మనమే గుర్తించుకొని పడిన చోటే కనుక శుద్ధి చేసుకుంటూ ఉంటే మళ్ళీ అది కొనసాగేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. ఇది ప్రధానంగా మనం నేర్చుకోవాల్సినటువంటి. కాబట్టి అభిమాన దంభాదికం త్యాజ్యం తదర్పిత అఖిలాచార సన్ కామక్రోధ అభిమానాదికం తస్మిన్నేవ కరణీయం. ఛానలైజేషన్ ఇదొక విచిత్రం. నారదులే చెప్పగలటండి. ఏం లేదు. తదర్పిత కిలాచార. ఇప్పుడు సమస్తం భగవంతుడు సమర్పించేశాం కదా, నివేదిత ఆత్మలోక వేదశీలత్వాత్ సమర్పించేశాం కనుక సమర్పణ భావంతో ఇప్పుడు ఇవి మిగులున్నాయి అనుకోండి. ఏంటవి? కామము, క్రోధము, అభిమానము, ఇవన్నీ ఉన్నాయి. అవి పోవడం లేదు. ఒకవైపు భక్తి జరుగుతూ ఉంది, ఒకవైపు ఇవన్నీ ఉన్నాయి. నారదుడు అంటాడు, సరే ఇవి ఎట్లా పోవాలి? పోవడం లేదండి, భక్తి అయితే చేస్తూ ఉండవు. ఇప్పుడు పూజ 3 గంటలు చేస్తాను, సరేనా? పూజలో కనుక కొబ్బరికాయ తీసుకొని రాని మా ఆవిడని అంటే, మా ఆవిడ కనుక కొద్దిగా లేట్ అయిందంటే ఇంకా ఆవిడని తిట్టేస్తాను నేను. ఆవిడంటే అది ఏదో తీసుకొని ముందే చావచ్చు కదా. అక్కడ పోయి కూర్చొని కొబ్బరికాయదా నూనె తీసుకొని ఆడ పోయి కూర్చున్నామంటే ఎంతసేపు మా ధ్యాస అయిపోద్ది. ఏం పూజ అది? లాస్ట్లో కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఇదిగో రాయి తీసుకొని రా, ఈసారి తల మీద వేసేస్తాను. ఎందుకంటే ఇవన్నీ తీసుకెళ్ళి పెట్టుకుంటే అది కూడా ఈశ్వర భావన చక్కగా మనం చేసుకోవడం పరమేశ్వరుడు కోసం కదా. కాబట్టి ఓ సైడు ఇదంతా చేస్తూ ఉన్నాను స్వామీజీ, భక్తి అంతా కూడాను, కానీ ఇవన్నీ ఉండే ఎట్లా చేయాలని. నారదుడు అంటాడు, తదర్పిత అఖిల ఆచార అఖిల ఆచార తత్. ఆ భగవంతుని యందు అర్పించేసావు కదా సమస్తం, ఇంక ఇవి కదా మిగిలిండాయి, ఇవి కూడా అతని మీదనే తిప్పేయమన్నాడు. తస్మిన్ ఏవ కరణీయం, తస్మిన్ పరమేశ్వరే, ఆ భగవంతుని యందు తిప్పేసేయదన్నాడు. ఏంటి భగవంతుని తిప్పేది? నేను చెప్పేది ఏంటయ్యా బాబు, నీకు అర్థమవుతుందా? నాలో ఇంకా కామం ఉంది, క్రోధం ఉంది, లోపం ఉంది అని నేను చెప్తా ఉంటే అది భగవంతుని మీద తిప్పమంటావేంటే? అదే ఈజియెస్ట్ వే తిప్పగలిగితే. అంటే నీలో కామం ఉంది కదా, కామం అంటే ఏంది? కోరుకోవడం కదా. ఏం కోరుతున్నావు? ప్రపంచంలో అది కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి. ఆయన గౌరవయ్యా, అది కామం. క్రోధం తిట్టాలి ఎవరినైనా, ట్రై చేయబాకండి. అంటే ఇది మాత్రం, ఈ సూత్రం మన స్థాయిది కాదు. ఇప్పుడు చూడండి, శిశుపాలుడు చూచారా? శిశుపాలుడు ధర్మరాజు నారదుడిని అడిగాడు, ఇదే నారదుడిని భాగవతంలో. అయ్యా, శిశుపాలుడికి ఎప్పుడైతే మోక్షం వచ్చేసిందో, అసలు శిశుపాలుడు కృష్ణుడిని తిట్టినంతగా ఏ పార్టీ వాడిని తిట్టలా ఇప్పటి వరకు. ఎన్ని తిట్టాడు అసలు వొకాబులరీ అంతా అయిపోతే కొత్తదిగా కూడా కొన్ని పదాలు సృష్టించాడు. అన్నీ తిడితే స్వామి ఓపికతో ఉండి, సరేనా, లాస్ట్లో వాడిని మట్టు పెట్టేటప్పుడు అశ్వమేధ యాగంలో, అది మన రాజసూయ యాగంలో నిండు సభలో, అక్కడ డౌట్ వచ్చింది ధర్మరాజుకి. ఎందుకని? ఎప్పుడైతే వాడిని వధించడం జరిగిందో వాడొక జ్యోతి రూపంలో తయారై, దేహం వాడు పడిపోయింది, వాడొక జ్యోతిగా తయారై అలాగే అలా 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 వచ్చి స్వామిలోకి వెళ్ళి ఆయన హృదయంలోకి వెళ్ళిపోయాడు. ధర్మరాజు అంటాడు, మేము నిరంతరం కృష్ణ 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 అంటున్నాం, అట్లాంటి భక్తులకు ఏమీ దొరకలేదు, వీడికి దొరికిపోయింది ఏంటని, కారణం ఏంటని. వాడిలో ఏదున్నదో అది భగవంతుని మీదనే తిప్పాడు. అది ఇంపార్టెంట్. వాళ్ళలో క్రోధం ఉన్నది అనుకోండి, క్రోధం భగవంతుని మీదనే తిప్పాడు. అది చిన్న సాధన కాదు, అది అందరూ చేయలేరు. కాబట్టి ఇప్పుడు రావణుడు ఉన్నాడు, కుంభకర్ణుడు ఉన్నాడు, కంసుడు ఉన్నాడు, వీళ్ళకంతా క్రోధం ఉంది. క్రోధాన్ని ఏం చేశారు? ఇతరుల మీద బోనీలే. తస్మిన్నేవా కరణీయం, ఇది కూడా. అట్లా అభిమానం, ఇవన్నీ కూడా కామక్రోధాలు, అభిమానం, శిశుపాలుడు అభిమానం, దురభిమానం, మన దుర్యోధనుడిలాగా, ఇవన్నీ కూడాను. ఎందుకని? వాళ్ళ మనసులో ఏది ఉంటే అది సమర్పించేశారు. దట్ ఇస్ ద పాయింట్. మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. అర్జున,
ఎవడైతే వాడి మనోబుద్ధులను సమర్పిస్తాడో వాడి మనసునే సమర్పించాడు కదా, ఆ మనసులో ఏదైతే ఉందో అదే సమర్పించాలి. జ్ఞానపరంగా చూసినప్పుడు ఈ సూత్రాన్ని కామం కదా, ఏయ్ మనస ఈ ప్రపంచంలో ఎన్నో ఎన్నో కోరావు, ఏమి సాధించావు, అవన్నీ పొంది ఇంత వదిలిపెట్టి తస్మాత్ కేనాప్యుపాయన మన కృష్ణ నివేశయత్, ఇక మీదట భగవంతుని కోరుకోవే. క్రోధం కదా కదా ఇతరుల మీద పోతా ఉంది కదా, ఛే నీకు బుద్ధి ఉందా, దీని మీద పడాలి మన క్రోధం, అది జ్ఞాన మార్గం. దేని మీద? మనసు మీద. ఇంతకాలం ఈ ప్రపంచంలో ఈ విధంగా సంచరించావు, ఇంకా కామక్రోధాలతో తిరుగుతూ ఉన్నావు, ఏమైనా సాధించగలిగావా? నువ్వు ధ్యానం చేశావా? జపం చేశావా? స్వాధ్యాయం చేశావా? గురువుతో చెప్తావు అన్నీ చేస్తున్నానని. ఏం చేస్తున్నావు నువ్వు? చేయవే క్రోధం. ఇక్కడ ఇటు తిరగాల, అటు కాదు, ప్రపంచం మీద కాదు. ప్రపంచం మీద దాని ఎఫెక్ట్ ఏం ఉండదు. కాబట్టి మన మీద తిరగాల. ఇదంతా కూడా జ్ఞానపరంగా మనలో ఏవైతే ఉన్నాయో అవి భగవంతుడి యందు సమర్పించడమే జరుగుతూ ఉంది. త్రిరూపభంగపూర్వకం నిత్యదాస్య నిత్యకాంత భజనాత్మకం ప్రేమ కార్యం ప్రేమైవ కార్యం. ఇదిగో ఏం చేయాలో చెప్పేస్తున్నాడు. కాబట్టి త్రిరూపభంగపూర్వకం, 3 రకాలుగా తెలుస్తుంది కదా. ద్రష్ట, ప్లీజ్, దృశ్యము, దర్శనము, ధ్యాత, ధ్యేయము, ధ్యానము, భక్తి, భగవంతుడు, భక్తుడు, ప్లీజ్ కదా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జ్ఞేయము, జ్ఞాత, జ్ఞానము. ఈ త్రిపుటి ఏదైతే ఉందో ఇదే ద్వైతం గనక త్రిరూపభంగపూర్వకం. ఈ త్రిపుడిని దూరం చేసేసి, కాబట్టి భగవంతుడు లేదా భక్తుడు, భక్తి ఇవేవైతే ఉన్నాయో వీటిని దాటి త్రిరూపభంగపూర్వకం ఇప్పుడు ధ్యానం చేయాలి. చూసారు అది ఎటువంటిది? అది నిన్న చూసామే, ఆర్తో జిజ్ఞాసురర్థాది అర్థాది వేదాద్వా గుణభేదాత్ అని. అవి దాటేసిన తర్వాత నిస్త్రైగుణ్యోభవ, ఆత్తాది భేదాలు దాటిన తర్వాత జ్ఞానీచ భరతర్షభ, అవన్నీ నిన్న చూచాం మనం. దేర్ ఫోర్ ఆ స్థితిలో ఈ 3 త్రిపుటిని అధిగమించిన తరువాత ఇక జరిగేదంతా ప్రేమ భక్తి అంటాడు. అది ఎట్లా ఉండాలి? నిత్య దాస్య నిత్య కాంత. నిత్య దాస్య, ఒక దాసుడు ఉంటాడు, సర్వెంట్ ఉంటాడు, యజమానికి ఎప్పుడు నిత్యం సేవ చేస్తూ ఉంటాడు కదా, తప్పనిసరిగా చేయాలి కదా, ఎందుకని జీతం కోసమైనా. యజమాని దగ్గర జీతం తీసుకుంటూ ఉన్నాడు కనుక యజమానికి సేవ చేయాలి. భార్య నిత్యకాంత. కాబట్టి యజమానికి చూడండి, ఆ 2 ఎగ్జాంపుల్స్. నిత్య దాస్య అంటూ అంటే దాసుడు యజమానికి, స్వామికి ఎట్లాగైతే స్వామి భృత్య న్యాయం, కాబట్టి భృత్యుడు యజమానికి ఎట్లాగైతే సేవ చేస్తాడో అట్లా సేవ చేయమన్నాడు కదా. కానీ యజమానికి సేవ చేస్తాడు ఎందుకంటే డబ్బు ఇస్తున్నాడు కనుక, ఫలాపేక్ష ఉంది. రెండవది, అది వాడి ధర్మం చేస్తాడు. కాబట్టి నువ్వు ఏదైతే ఈ ప్రపంచంలో ఆచరించాలనో, ఇవి ఒక్కటనుకోవడం లేదు, నేను 2 అంటున్నాను. నిత్య దాస్య, కాబట్టి ఒక దాసుడు యజమానికి ఎట్లా సేవ చేస్తాడో ధర్మబద్ధంగా, అట్లాగే ఈ ప్రపంచంలో ధర్మాన్ని వీడకుండా మనం భగవంతుడికి సేవ చేయాలి. అది స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. నెక్స్ట్, మరి సేవకుడు జీతం తీసుకుంటాడు కనుక యజమానికి సేవ చేయొచ్చు. యజమాని మీద ప్రేమ ఉండాలని ఉందే, అది పాయింట్. చాలా సునిశ్చితంగా టచ్ చేశాడు నారద భక్తి సూత్రాలు. ఈజ్ ఎ ప్రొఫౌండ్ బుక్, చిన్న విషయం కాదు. ప్రేమ ఉంటుందే, అవసరం లేదు. ఇప్పుడు పనిచేసే వాళ్ళకంతా ప్రేమ ఉంది వాళ్ళ మీద. ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ప్రేమిస్తున్నారా? ఒక్కరు కూడా ఉండరని నా ఉద్దేశం కదా. అవసరం లేదు, అవసరం కూడా లేదు. కాబట్టి దాసభావం ఎట్లుంటుందంటే, సర్వీస్ అనేటువంటిది మనం సర్వీస్ చేస్తాము, వాళ్ళు జీతం ఇస్తారు అంతే. రెస్పెక్ట్ ఉంటుంది అంతే. రెస్పెక్ట్ ఉండదు ధర్మం విషయంలో. కానీ నిత్యకాంత, నెక్స్ట్ పాయింట్. కాబట్టి ధర్మబద్ధంగా భగవత్ సేవ చేయాలి. అది కూడా ఎలా ఉండాలో తెలుసా? నిత్యకాంత. భర్త విషయంలో భార్యకి ఏ విధమైనటువంటి ప్రేమ ఉంటుందో, ప్రేమ కలిగిన భార్య అయితే
అటువంటి ప్రేమ ఉండాలి. నిత్యకాంత, నిత్యకాంత. ఇప్పుడు 10 మంది కూర్చున్నారు డైనింగ్ టేబుల్ చుట్టూ, ఒక 5 మంది 6 మంది కూర్చున్నారు బంధువులు, వడ్డిస్తుంటుంది అందరికీ. అక్కడే ఉన్నాడు భర్త కూడా, సరేనా? అందరికీ వడ్డిస్తుంది ఈక్వల్గానే. భర్తకు వడ్డించేటప్పుడు ఏదో జరుగుతుంది. ఆ జరగద్దంటే ఎక్కువగా వడ్డిస్తుందని నేను అనడం లే. ఇప్పుడు గారెలు ఉంటాయనుకోండి, ఒక్కొక్క ప్లేట్లో 2 పెడితే ఇంకా భర్తకు కూడా 2 కదా పెట్టాలి, 3 ఎక్కడ పెడుతుంది? వడ్డించడంలో ఏదో ఉంటుంది, అది వాళ్ళకి తెలుసు. మీకు వడ్డిస్తున్నారు కానీ మీకు అర్థం కావడం లేదు. మాకు అర్థం అవుతుంది, ఎందుకని దూరంగా ఉండి చూస్తాం కనుక అర్థమవుతుంది. ఇన్వాల్వ్ కావం కనుక జస్ట్ తినవు. ఆ వడ్డించేటప్పుడే భర్త దగ్గరకు వచ్చేటప్పటికి కొద్దిగా ఇట్లా ఏదో కదులుతుంది. ఆయన ఇట్లా చూస్తాడు, ఏమిటని నవ్వుతుంది, సరేనా? ఆ నవ్వులో ఏదో కొద్ది ప్రేమను పంచుతుంది. ఆయన క్యా బాత్ హై, దిస్ ఇస్ సంసార్. ఓకే, కనుక ఆ పెట్టడంలో వడ్డించడం అనేది ఒకవైపు కార్యం జరుగుతూ ఉండినా, వడ్డించడము ప్లస్ సంథింగ్. ఆ సంథింగ్ ఏంటి? ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్. ఆ సంథింగ్ ప్రేమ సార్ కదా. అదే స్వామి భక్తి పరాయణుడై ఉండొచ్చేమో కానీ ఒక సర్వెంటు యజమానికి, ఓనర్కి సేవ చేస్తూ ఉంటే ఈ ప్రేమ ఉంటుందే? ఉండదు. వాడిది కేవలం ధర్మబద్ధంగా ఉంటుంది, సరేనా? ఇక్కడ ప్రేమ కూడా కొద్ది యాడ్ అవుద్ది. అందువల్ల పెళ్లి కాకపోయినా నారదుడు బ్రహ్మాండంగా చెప్తా ఉన్నాడు, నిత్యదాస్య నిత్యకాంత భజనాత్మకం. ఆ విధంగా ఉండాలి భగవత్ సేవ. నిత్య దాస్య నిత్యకాంత భజనాత్మకం ప్రేమ కార్యం. అది చూచారా, అది ప్రేమ కార్యం. అది అందరికీ వడ్డించేటప్పుడు అట్లా ఉండదు. గారు వడ్డేసే గారులు ఇక్కడికి వచ్చినప్పుడు, అందువల్ల వాళ్ళ దగ్గర ఏం పెద్ద రెస్పాన్స్ ఉండదు. ఎందుకని ఎట్లున్నాయో చూద్దామని అట్లుంటుంది, వాళ్ళ రుచి మీద ఉంటుంది. ఈయన ఆయన వచ్చినప్పుడు ఈయన కూడా, దట్ ఈస్ లవ్. అది భగవంతుడికి మనకు ఉండాల్సింది. భక్తుడికి భగవంతుడికి మధ్య ఇంత అద్భుతమైనటువంటి ప్రేమ, సుప్రీం లవ్, ప్రేమ కార్యం. నో, ప్రేమైవ కార్యం. అక్కడ ప్రేమ తప్ప రెండవది లేదు. ప్రేమ ఏవ కార్యం. అది ప్రేమ కార్యమే కాదు, అది అడ్జెక్టివ్ వాడడం లేదు. ప్రేమే కార్యం, అది విశేషణం కాదు, దాని స్వరూపమేది. భక్తాః ఏకాంతినో ముఖ్యాః. అందువల్ల ఏకాంత భక్తిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ధన్యులు. ఏకాంతం అంటే ఇంతకుముందు వచ్చింది కాదు, నిర్జన ప్రదేశం అని కాదు. ఏకాంతః ఏకాంతినః, ఏకాంతంలో ఉండేవాడు ఏకాంతినః. ఏక అంత, అది అంత అంటే చివర, ఏక ఒకటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఏ పరబ్రహ్మ స్వరూపమైతే ఉందో దానినే చివరిలో అందుకునేటువంటి భక్తుడు ఎవడైతే ఉండాడో వాడు శ్రేష్ఠుడు. ఎందుకని? ఇవన్నీ ఉంటాయి, వాటికి సంబంధించిన జ్ఞానం మనకు ఉంటుంది, అది బుద్ధికి అందుతూ ఉంటుంది. అవి పోతాయి, అవి పోయినవనేది కూడాను బుద్ధికి అందుతూ ఉంటుంది. కానీ ఇవన్నీ పోయినా ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి జ్ఞానం మన బుద్ధిలో కలుగుతుంది, అది బుద్ధిలో ఉంటుంది. ఇది జ్ఞానం పొందే మార్గం. నదులు ఉన్నవి గిరులు, నరులు మృగాలు, వనములు తరువులు. నదులు ఉన్నవి గిరులు, నరులు మృగాలు, వనములు తరువులు. ఉన్నవన్నీ పోయిన నాడు, ఉన్నవన్నీ పోయిన నాడు, మిగిలినదేదో సత్యమదే. ఉన్నవన్నీ పోయిన నాడు, మిగిలినదేదో సత్యమదే. అన్ని పోయినా ఉండును దైవము, అన్ని పోయినా ఉండును దైవము. అతన్ని స్మరణమే శుభకరము. అన్ని పోయినా ఉండును దైవము, అతన్ని స్మరణమే శుభకరము. రామ రామ జయ
राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय राजा राम 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 जय सीताराम राम राम जय राजा राम 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 जय सीताराम। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति।